అందరికీ నమస్కారం అండి. నేను దివ్యాని. ఇది ఫుల్ నావల్గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీన్ని రచించిన వారు శ్రీ ముత్తంశెట్టి హనుమంతరావు గారు. దీనిని ఆయన 1975లో రచించారు. చాలా మంచి నావల్, చాలా సుప్రసిద్ధమైన రచయిత ముత్తంశెట్టి హనుమంతరావు గారు. వీరు చాలా కథానికలు, నవలలు, నవలికలు, నాటకాలు, నాటికలు ఇలా చాలా రచించారు. నటుడుగా, నాటక ప్రయోక్తగా కూడా వీరికి చాలా మంచి పేరుంది. త్రికరణ శుద్ధితో జీవితాన్ని కళాసేవకే అంకితం చేసిన వారు. ఇలాంటి గొప్ప రచయితలు చాలా అరుదు. ఈ నవల చిగురించిన జీవితం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా వచ్చి పాఠకుల ఆదరణ పొంది పుస్తక రూపంలో కూడా వెలువడింది. ముత్తంశెట్టి గారి భాష చాలా నిర్దుష్టమై, శైలి చాలా సరళ గంభీరంగా, కథ చెప్పే విధానం చాలా ఆసక్తిని కొలుపుతూ ఉంటుంది. చదువు, చక్కదనం ఉన్న సంస్కారం లేని వాళ్ళు, జీవితంలో దగాపడి విరక్తి పొందిన వాళ్ళు, దుఃఖంలో ఉన్న వారిని సానుభూతితో అర్థం చేసుకుని ధైర్యం చెప్పి వారికి వెలుగుబాటు చూపించే ఆత్మీయులు, చెడుని మంచిని సతర్కంగా విమర్శించి ధైర్యంగా మంచివైపు నడిచేవాళ్ళు, ప్రేమికులు, భగ్న ప్రేమికులు, మమతల మాధుర్యాన్ని అందజేసే మాతాపితరులు ఈ నవలలో కనిపిస్తారు. మంచి మనుషులు అని అనొచ్చు. అందరూ మంచివాళ్లే. ఇంత మంచి అన్నయ్య ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? మీ అందరికీ ఈ కథ చాలా బాగా నచ్చుతుంది. ఈ రచయితకి మనందరము ధన్యవాదాలు చెప్పుకుందాము. ఇంత మంచి నావల్ రాసినందుకు. ఎక్కడ ఉన్నా మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. నమస్తే. గడియారం 5 కొట్టింది. ఎండ తీవ్రత కాస్త తగ్గినట్టే అనిపిస్తోంది. అంతవరకు చదరంగం ఆడి ఎత్తిపెట్టిన శ్రీధర్, శ్రీనివాసులు నిమ్మకాయ షర్బత్ తాగి కాస్త రిలాక్స్ అయ్యారు. ఆ మధ్య ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఏమైంది శ్రీధర్? ఖాళీ క్లాసు పళ్ళ మీద పెడుతూ అన్నాడు శ్రీనివాస్. వివరాలేం తెలియవు, అయినా అవకాశం దొరుకుతుందన్న నమ్మకం నాకేమీ లేదు. అందుకే ప్రైవేట్ డిస్పెన్సరీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను అన్నాడు శ్రీధర్. అలాగా, అయితే మంచి నిర్ణయమే తీసుకున్నావు. మీ నాన్నగారు ఏమంటారు? ఆయన కోరిక అదేను. మరింకే, ఏర్పాట్లన్నీ అయినట్టేనా? అప్పుడే గదిలోకి వచ్చిన సీత ఆ ప్రశ్నకు అడ్డొచ్చి, దేనికి ఏర్పాట్లు మాస్టారు అంటూ దగ్గరగా వచ్చింది. డిస్పెన్సరీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చెల్లాయి వివరించాడు శ్రీధర్. దాదాపు పూర్తయినట్లే శ్రీనివాస్. బహుశా వారం 10 రోజుల్లో ప్రారంభం కావచ్చు శ్రీనివాస్కి జవాబిచ్చాడు. ప్రారంభోత్సవం నాడు నన్ను మర్చిపోకే చనువుగా నవ్వుతూ అన్నాడు శ్రీనివాస్. నిన్ను మర్చిపోవడం ఏమిటి? కర్ణుడు లేని భారతం ఉంటుందా? అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ ఉపమానం మాత్రం నాకు నచ్చలేదు శ్రీధర్ మొహం చిన్నపుచ్చుకుంటూ అన్నాడు శ్రీనివాస్. ఫక్కున్న నవ్వింది సీత. అదేమిటండో ఏ మాస్టారు, మీ దృష్టిలో కర్ణుడు దుష్టుడానా అంది వెటకారంగా. దుష్ట చతుష్టయంలో ఒకటిగా పేర్కొనబడినవాడు దుష్టుడు కాదా మరి? నిజం చెప్పాలంటే కర్ణుడంతటి ఉదాత్తమైన వ్యక్తి భారత కథలో మరొకరు లేరేమో అంది సీత సూటిగా శ్రీనివాస్ మొహంలోకి చూస్తూ. ఏమో, నాకు మాత్రం ఆ ఉపమానం నచ్చలేదు కృత్రిమంగా చిరునవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శ్రీనివాస్. శ్రీధర్కి నవ్వొచ్చింది. సరేలేవోయ్, ఆ ఉపమానాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను. అన్నట్టు అర్జెంటుగా నేను చోటుకి వెళ్ళాలి, మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ నిష్క్రమించాడు శ్రీధర్. ఇలా ఎంతసేపని ఇంట్లో కూర్చుంటాం మాస్టారు, బోర్ కొడుతోంది. అలా బీచ్కి వెళ్దాం పదండి అంది సీత. ఓకే, త్వరగా బయలుదేరవుతే ఉత్సుకతతో అన్నాడు శ్రీనివాస్. 5 నిమిషాల్లో వచ్చేస్తా హుషారుగా లోపలికి నడిచింది సీత. అన్నట్లే 5 నిమిషాల్లో ముస్తాబై వచ్చిన సీతతో బయలుదేరాడు శ్రీనివాస్. డాక్టర్ రామరాజు మెడికల్ ఆఫీసర్గా రిటైర్ అయి విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. కొడుకు శ్రీధర్ను మెడిసిన్ చదివించి తన మనోవాంఛను తీర్చుకున్నాడు. కూతురు సీతని ఎంఏ చదివించి లెక్చరర్గా చూడాలనుకున్నాడు. కానీ సీత బిఏ పాస్ అయి మరింక చదవని నేను భీష్మించి కూర్చోవడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సీత బిఏ చదువుతున్న రోజుల్లోనే శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. ఆమె చదువుతున్న కాలేజీలోనే శ్రీనివాస్ లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడు. స్ఫురద్రూపి,
నిండైన విగ్రహం. అతని మాటల్లో ఏదో మాధుర్యం, మంత్రశక్తి ఉన్నట్టే ఎదుటి వాళ్ళు ఇట్టే ఆకర్షితులవుతారు. అందుకేనేమో సీతతో పాటు ఆ ఇంట్లో వారందరూ అతనికి సన్నిహితులయ్యారు. హోరుమంటోన్న సముద్రంలో నుంచి అప్పుడే ఉద్భవిస్తున్నట్లుగా పైకొస్తున్న చంద్రుడు తన వెండి కిరణాన్ని లోకం మీదకి విరజిమ్ముతున్నాడు. మనస్సుని ఉల్లాసపరిచే మలయమారుతం ఆ వాతావరణానికి తోడున్నానంటోంది. మాస్టారు, మౌనంగా ఉన్న వాతావరణాన్ని భంగపరిచింది సీత. ఏమిటి సీత? ఆమెకేసి తదేకంగా చూస్తూ అన్నాడు శ్రీనివాస్. సీత చప్పున జవాబు చెప్పలేక మొహం దించుకుంది. ఊరుకున్నావే, చెప్పు సీత. నా దగ్గర సందేహం దేనికి? మా నాన్నగారు నా పెళ్లికి సంబంధాలు చూస్తున్నట్లు విన్నాను. పిడియపడుతూనే చెప్పింది. శ్రీనివాస్ త్రుళ్ళిపడ్డట్టు అయ్యాడు. అదేంటి సీత, మనిద్దరం పరస్పరం ప్రేమించుకున్నామని గ్రహించి కూడా మీ నాన్నగారు ఈ ప్రయత్నానికి ఎట్లా పూనుకున్నారో అర్థం కావడం లేదు. ఆశ్చర్యపోతూనే అన్నాడు. తండ్రిగా ఆయన బాధ్యత ఒకటి ఉంది కదా మరి, అందుకేనేమో ఆ ప్రయత్నం. అయినా మీరు ఇలా ఏమీ పట్టించుకోకుండా తిరగటం మాత్రం ఏం సబబుగా ఉందని ఓసారి మీరే కలిగించుకుని మా నాన్నగారితోనో లేక మా అన్నయ్యతోనో మన వివాహం విషయం మాట్లాడితే బాగుంటుంది కదా. ఆడదాన్ని నేను ఇంతకంటే ఏం చెప్పగలను? నువ్వన్నది నిజమే సీత. వీలు చూసుకుని మీ అన్నయ్యతో మాట్లాడతా. నువ్వేం కంగారు పడకు, హామీ ఇచ్చాడు శ్రీనివాస్. సీత తృప్తిగా ఓ నిశ్వాసం విడిచింది. తను శ్రీనివాస్ ఒకరొకరు ప్రేమించుకున్నట్టు, వివాహం చేసుకుందుకు సంసిద్ధులుగా ఉన్నట్టు అధికారపూర్వకంగా తల్లిదండ్రులకు కానీ అన్నయ్యకు కానీ తెలియడం మంచిదనిపించింది ఆమెకి. తల్లితో తనే చెప్పాలనుకుంది కానీ ఎందుకో సాహసించలేకపోతోంది. ఒక్క మాట అడుగుతాను, చెబుతావా సీత? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు శ్రీనివాస్. వెన్నెల కాంతిలో ఆమె మొహం చంద్రుడి దీటుగా ప్రకాశిస్తోంది. ఏమిటి మాస్టారు, అడగండి. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? అదేం ప్రశ్న మాస్టారు? నమ్మకం ఏర్పడకపోతే ఇలా మనం తిరిగేవాళ్ళమా? అలాంటప్పుడు ఇంకా ఈ పెళ్లి ప్రస్తావన ఎందుకో అర్థం కాదు. ప్రేమికులకు వివాహం అన్నది ఒక పవిత్ర బంధం కదా మాస్టారు. మన కోసం కాకపోయినా ఈ సంఘం కోసమైనా చట్టబద్ధంగా వివాహం చేసుకోవడం చాలా అవసరం. అలాగైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నాకు అభ్యంతరం లేదు మాస్టారు. మా నాన్నగారు కూడా అభ్యంతరం చెప్పరనుకుంటాను. అయితే మరింకే, ఆ ఏర్పాట్లు చేసేస్తా. ఇక మనం బయలుదేరదామా? పదండి. సీత లేచింది. చెట్టాపట్టాలు వేసుకుని ఇద్దరు హుషారుగా నడిచారు. చంద్రుడు వాళ్ళిద్దరిని చూసి తెల్లగా నవ్వుకున్నాడు. హోటల్లో ఓ టేబుల్ దగ్గర ఒకరినొకరు అభిముఖంగా కూర్చున్నారు. శ్రీనివాస్, సీత. ఎందుకో మరి శ్రీనివాస్ బెదురుగా అటు ఇటు చూస్తూనే ఉన్నాడు. సీత మాట వరుస కంటే కాఫీ తీసుకుందుకు ఆ హోటల్లో దూరాడే కానీ లేకుంటే వచ్చేవాడు కాదేమో. ఏం కావాలి సార్? హుషారుగా అడిగాడు సర్వర్. టిఫిన్ తీసుకుంటావా సీత? అడిగాడు శ్రీనివాస్. వద్దండి, ఓన్లీ కాఫీ. 2 బ్రూ కాఫీ తీసుకోబోయ్ ఆర్డర్ ఇచ్చాడు శ్రీనివాస్. సర్వర్ క్షణంలో కాఫీ తీసుకొచ్చి పెట్టాడు. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు శ్రీనివాస్. మన పెళ్లి విషయం శ్రీధర్తో చెప్పాను సీత. అవును, మీరు చెప్పినట్లు నాతో అన్నాడు అన్నయ్య. మీ నాన్నగారితోనూ అమ్మగారితోనూ తనే మాట్లాడతానని హామీ ఇచ్చాడు. నిజంగా మీ అన్నయ్య చాలా మంచివాడు సీత. సీత మురిసిపోతూ ముసిముసిగా నవ్వింది. మా అన్నయ్యకి నేనంటే పంచ ప్రాణం మేస్టారు. నా మనసుకి కష్టం కలిగించే ఏ పని చేయడు. నన్ను అడిగాడు, మిమ్మల్ని వివాహం చేసుకోవడం నాకు ఇష్టమేనా అని. అవునన్నట్టుగా తల ఊపి సిగ్గుతో అక్కడ నుంచోలేక వెళ్ళిపోయాను. నవ్వేశాడు అన్నయ్య. ఇహ ఆ బాధ్యతంతా తనే తీసుకుని అమ్మ నాన్నల్ని ఒప్పించేస్తాడు చూడండి. అవును, మీ అమ్మ నాన్నల విషయం ఏమీ అడగలేదా అన్నయ్య? అడగకపోవటం ఏమిటి? అడిగాడు. మా వాళ్ళు నా నిర్ణయాన్ని కాదనని ఖచ్చితంగా చెప్పాను. అయినా ఓసారి వెళ్ళి మీ అమ్మ నాన్నలతో సంప్రదించి వాళ్ళ అంగీకారాన్ని పొందడం శ్రేయస్కరం కాదా మాస్టారు? శ్రీనివాస్ చిన్నగా మందహాసం చేశాడు. అటువంటి సందేహం అనవసరం సీత. అయినా నీ తృప్తి కోసం మా ఇంటికోసారి వెళ్ళొస్తాను. మన మనసులు కలిశాక ఎవరు వేరు చేయలేరనుకో, నిబ్బరంగా అన్నాడు. సీత తృప్తిగా నవ్వుకుంది. లోలోన ఆమె హృదయం మధుర గీతాన్ని ఆలపిస్తోంది. తాను నిజంగా అదృష్టవంతురాలు అనుకుంది. శ్రీనివాస్ కళ్ళల్లో ఏదో కొత్త కాంతి చోటు చేసుకుంది. సీత మొహంలోకి తదేకంగా చూస్తూ తన చిటికెన వ్రేలికున్న ఉంగరాన్ని తీసి ఆమె చేతి చూపుడు వేలికి తగిలిస్తూ, ఇదిగో ఈ ఉంగరాన్ని నీ సుందరమైన వ్రేడికి తగిలిస్తున్నాను. అంటే నా మనసు నీ అధీనమైనట్లే, నా ప్రాణాలు నీ గుప్పెట్లో ఉన్నట్లే. నిజానికి ఇదే పవిత్రమైన బంధం. దుష్యంతుడు శకుంతలని ఎట్లా పరిణయమాడాడో మర్చిపోయావా? మన పెద్దలు తమ పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఈ వివాహ తతంగాన్ని అమల్లో పెట్టారు. మన చదువుకున్న వాళ్ళమంతా ఆ పాత పద్ధతులని అపోజ్ చేయాలి కానీ
ఎవరూ ముందుకి రావటం లేదు అన్నాడు. సీత శరీరం ఒక విధమైన గగుర్పాటుకు లోనయ్యింది. ఆమె మనసు అంతులేని ఆనందంతో ఉప్పొంగిపోతూ ఏవేవో కోరికలను పెంచుకుంటోంది. సిగ్గు తొంతరులు ఆమె మొహానికి గులాబీ రంగు పులిమినాయి. ఆ ఉంగరాన్ని క్రీగంటితో చూస్తూ మాట్లాడకుండా ఉండిపోయింది. వెడదామా అన్నాడు శ్రీనివాస్. పదండి లేచింది సీత. శ్రీనివాసు బిల్లు చెల్లించి బయటపడ్డాడు. టాక్సీని పిలిచాడు. ఎక్కడికి ప్రశ్నించింది సీత. అప్పుడే ఇంటికి వెళ్ళిపోవటం ఏమిటి, అలా తిరిగొద్దాం. సరే అనేసింది సీత. టాక్సీ వెనుక సీట్లో కూర్చున్నాడు. టాక్సీ కదిలింది. రాత్రి 9 దాటింది. రామరాజు దంపతులు కూతురు ఇంకా ఇల్లు చేరనందుకు కంగారు పడుతూ వీరి ద్వారం దగ్గరే కూర్చుని ఎదురు తెన్నులు చూస్తున్నారు. అప్పుడే టాక్సీ ఆగింది. సీత టాక్సీలో నుంచి దిగి శ్రీనివాస్కి టాటా చెప్పింది. టాక్సీ కదిలింది. వెనక్కి తిరిగిన సీతకి గుమ్మం దగ్గరే తల్లిదండ్రులు అగుపించేసరికి హృదయ స్పందన అధికమైంది. ఎలాగో తమాయించుకుని నిబ్బరాన్ని గుండెల్లో నింపుకుని ముందుకు సాగింది. నీకేమైనా బుద్ధుందా లేదా? ఇంతవేళ వరకు ఎక్కడ తిరుగుతున్నావు? గర్జించింది యశోదమ్మ. ఆమె ఎప్పుడూ కూతురుపై అంతగా కోపగించుకోలేదు. సీత మనసు చివుక్కుమంది. సమయానికి రామరాజు కలిగించుకుని భార్యని మెల్లగా మందలించాడు. సీతను ఉద్దేశించి, మారటం కూడా నువ్వు గ్రహించాలి కదమ్మా. ఆ టాక్సీలో ఎవరు? శ్రీనివాసేనా? అవునాన్న. బీచ్లో కూర్చుంటే వేళ తెలిసింది కాదు. మొహం దించుకునే సమాధానమిచ్చింది. వేళ తెలుసుకోనంతగా మైమరిచిపోతున్నావన్నమాట. బావుందే, బావుంది అంది యశోదమ్మ విసురుగా. అబ్బా నువ్వు ఊరుకో యశోదా అని, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అన్నారు కూతుర్ని. అమ్మయ్యా అని మనసులో అనుకుంటూ లోపలికి చరచరా వెళ్ళిపోయింది సీత. నేనేమన్నా అంటే నా నోరు మూయడానికి ప్రయత్నిస్తారు కానీ అమ్మాయి ధోరణి ఏం బాగుందండి. వయసులో ఉన్న పిల్ల ఇలా రాత్రిపూట ఆ శ్రీనివాస్తో తిరగటం మంచిది కాదు. లోకానికైనా మనం భయపడాలి కదా అంది మొహం చిట్లించుకుంటూ యశోదమ్మ. రామరాజు తేలిగ్గా మందహాసం చేశాడు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? కానీ ఒక విషయం మర్చిపోకు. అమ్మాయి తెలివి తక్కువదేం కాదు, చదువుకుంది. దాని బాధ్యత దానికి తెలుసు. అది కాక శ్రీనివాస్ సీతని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అది మనం ఊహించడమే గాని మీతో చెప్పాడా? అబ్బాయితో అన్నట్ట, మనతో చెప్పడానికి ధైర్యం చాలటం లేదట. ఆలోచన ఉంటే త్వరగా ఆ పెళ్ళేదో చేసుకుంటే సరిపోయేదిగా. అప్పుడు ఎంత విచ్చలవిడిగా తిరిగినా వేలెత్తి చూపేవాళ్ళెవరూ ఉండరు. అంతవరకు ఆ అమ్మాయికి మీరు అలసివ్వకూడదండి. సరే, శ్రీనివాస్ ఈసారి వచ్చినప్పుడు నేనే కలిగించుకుని చెబుతాలే. అనవసరంగా అమ్మాయి మీద విరుచుకుపడి దాని మనసు పాడు చేయకు. సరే మీ ఇష్టం ముక్తసరిగా అనేసి చరచరా లోపలికి వెళ్ళిపోయింది యశోదమ్మ. ముసిముసి నవ్వుకుంటూ రామరాజు కూడా ఆమెని అనుసరించాడు. మర్నాడు శ్రీనివాస్ వచ్చినప్పుడు రామరాజు స్వయంగా కలిగించుకుని పెళ్లి ప్రస్తావన సాగించాడు. అబ్బాయితో నీ పెళ్లి విషయం ప్రస్తావించేవటో శ్రీనివాస్? అవునండి, మీతో చెప్పడానికి ధైర్యం చాలక శ్రీధర్తో చెప్పానండి. చాలా సంతోషం. మీరిద్దరూ పరస్పరం ప్రేమించుకుంటున్నప్పుడు వివాహానికి అడ్డు చెప్పే సంకుచిత బుద్ధి నాకు లేదు. నాకే కాదు, మా కుటుంబంలో ఎవ్వరికీ లేదు. నువ్వోసారి ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నల అంగీకారం తీసుకో, లేదా వాళ్ళని తీసుకొస్తే మరీ మంచిది. అట్లాగేనండి, ఇంటికి వెళతాను. మా వాళ్ళు నా అభిప్రాయానికి అడ్డు చెప్పరనుకోండి. అయినా మీరు చెప్తున్నారు కనుక వెళతాను. అప్పుడే సీత కాఫీ తెచ్చి వాళ్ళకి అందించింది. రామరాజు కాబోయే ఆ దంపతులను ఓరగా చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నాడు. మరెళ్ళొస్తానండి. ఖాళీ కప్పు బల్ల మీద పెట్టి వేశాడు శ్రీనివాస్. మంచిదోయ్. శ్రీనివాస్ సీతకేసి క్రీగంటతో చూస్తూ మందహాసంతో నిష్క్రమించాడు. నిన్ను ఇంటిదారి చేసేస్తే నాకు పెద్ద బరువు తీరినట్టు అవుతుందమ్మా అన్నాడు నవ్వుతూ రామరాజు కూతురికేసి పరికిస్తూ. సీత సిగ్గుతో మొహం దాచుకుంటూ ఖాళీ కప్పులను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ విద్యావంతుడు, అందమైనవాడు. అందం కంటే ఆకర్షణ ఓ పాలెక్కువ ఉంది అతనిలో. ఎవరినైనా ఇట్టే ఆకర్షించుకోగలిగే మాటలు నేర్పుంది. శ్రీనివాస్ గది అతనిలాగానే ఎంతో నీటుగా ఉంటుంది. గోడలకు దేశనాయకుల ఫోటో ఒక్కటే అగుపించదు. ప్రపంచ ఖ్యాతి చెందిన కవుల ఫోటోలు కనిపించవు. కనిపించేవి సినీతారల ఫోటోలు, మరికొందరు యువతుల ఫోటోలును. అక్కడున్న యువతుల ఫోటోల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కథ చెప్తాడు శ్రీనివాస్. ఆ ఫోటోలో సీత ఫోటో కూడా ఉందంటే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. సోఫాలో కూర్చున్న శ్రీనివాస్ సిగరెట్ పొగను రింగులుగా వదులుతూ సీత ఫోటో కేసి చూస్తూ తీవ్రంగా ఆలోచించసాగాడు. తనిప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులతో సంప్రదించి సీతను పెళ్లి చేసుకోవడమే సబబుగా ఉంటుందా? లేకపోతే ఆమెని మోసగించినట్లు కాదా? పెళ్లి చేసుకుంటారని ఆమెను నమ్మించి ఆమె అందాన్ని ఆస్వాదించి ఇప్పుడు ఇన్ని ఆలోచనలేమిటి? అయితే పెళ్లి చేసుకుని ఒక పరిధిలో జీవించటం తన ప్రవృత్తికి సాధ్యమేనా? తనకి స్వేచ్ఛ కావాలి, ఆనందం కావాలి, ఎన్నో అందాలను ఆస్వాదించాలి.
కానీ పెళ్లి చేసుకుంటే ఆ స్వేచ్ఛ, తను కోరుకున్న ఆనందం ఎక్కడుంటాయి? ఒక కట్టుబాటు సంసార జీవితానికి అలవాటు పడాలి. ఆ ఊబిలో పడితే తన జీవితానికి ఇంకా అర్థమే ఉంది? ఇలా తనలో తానే ఆలోచించుకుని ప్రశ్నలు వేసుకున్నాడు. తనకి తనే సమాధానాలు చెప్పుకున్నాడు. అప్రయత్నంగా సీత ఫోటో పక్కనే ఉన్న శశికళ ఫోటోపై శ్రీనివాస్ దృష్టి పడింది. గతమంతా ఒక్కసారి గుర్తొచ్చింది. శశికళ తనంటే పడి చచ్చేది. తన అందాన్ని చూస్తూ తన మాటలు వింటూ మురిసిపోతూ ఉండేది. ఆమెకి వాగ్దానం చేశాడు పెళ్లి చేసుకుంటానని. కానీ ఆమె హుషారైన అమ్మాయి. తన మాటల మైకంలో ఒళ్ళు మర్చిపోలేదు. ఊహాలోకంలో విహరించలేదు. పెళ్లి కానంత వరకు దూరంగానే ఉండమంది. ఆమె విషయంలో తనే పరాజయాన్ని పొందాడు. తన ప్రయత్నం వమ్ము కావడంతో ఆమెకి తనే దూరమయ్యాడు. ఆమె ఇప్పుడు వివాహం చేసుకుని సుఖంగా ఉంది. కానీ తాను మాత్రం ఆమెను మర్చిపోలేక ఫోటోని మాత్రం ఇంట్లో అట్టపెట్టుకున్నాడు. తరువాత సీతతో పరిచయం. శశికళపై ఆలోచనలన్నీ మరుగుపరిచిందనే చెప్పాలి. సీత అందమైన అమ్మాయే కానీ శశికళలా హుషారైంది కాదు. నల్లనివన్నీ నీళ్లనుకునే భోళా మనిషి. అందుకే తన ఆకర్షణలో పడి తన మాటలకి మురిసిపోయి తన మీద నమ్మకాన్ని కుదుర్చుకుంది. దుష్యంతుడు శకుంతల కథ చెబుతూ ఉంగరం తగిలించేసరికి అది పవిత్రమైన బంధంగా భావించి మరీ దగ్గరికి వచ్చేసింది. అటువంటి అమాయకురాల్ని మోసగించటం భావ్యమేనా? మళ్ళీ అనుకున్నాడు. ఎంత ఆలోచించినా పెళ్ళి అనే ఉచ్చులో ప్రస్తుతం ఇరుక్కోవడం తన జీవితానికే ఒక అపశృతిలా తోచింది. తన జీవితం ఇలా పైలా పచ్చీస్గా సాగిపోవాలి అనుకుంటూ ఆ ఫోటోలో కేసి చూడటం మానేసి సిగరెట్టు దమ్ము గట్టిగా లాగి చప్పున లేచి గది తాళం వేసి బయటికి నడిచాడు శ్రీనివాస్. ఆ రోజు నుంచి శ్రీనివాస్ సీత ఇంటి దగ్గర కనిపించలేదు. రామరాజుకి అర్థం కాలేదు. శ్రీనివాస్ ఎందుకు రావడం లేదో. బహుశా తీరిక లేకపోయి ఉండొచ్చు, లేదా ఊళ్ళోనైనా లేకపోవచ్చు అనుకుని సమాధానపడ్డాడు. యశోదమ్మ శ్రీనివాస్ గురించి అంతగా పట్టించుకోలేదు. శ్రీధర్కి ఆశ్చర్యం అనిపించింది. హఠాత్తుగా శ్రీనివాస్ ఎందుకు రావడం మానేశాడో నని సీత చాలా కంగారు పడింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ముఖ కవళికలే మారిపోతున్నాయి. ఏదో తెలియని భయం, ఆరాటం ఆమెను కలవరపడుతున్నాయి. తాను స్వయంగా శ్రీనివాస్ ఇంటికెళ్ళి విషయం ఏమిటో తెలుసుకురావాలని 1-2 సార్లు అనుకున్నా ఎందుకో మరి ఆ ప్రయత్నానికి సాహసించలేకపోయింది. రాకుండా ఉంటాడా అన్న ధైర్యాన్ని కూడా తీసుకుంది. ఓ రోజు రామరాజే కొడుకును ఉద్దేశించి అన్నాడు, శ్రీనివాస్ 15 రోజులే అగుపించడం లేదురా, ఊళ్ళో లేడంటావా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది నాన్న. రోజు వచ్చే వ్యక్తి హఠాత్తుగా రాకపోవడానికి తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది. వాళ్ళు ఊరెళ్ళాడేమో అన్నాడు. నేను అదే అనుకుంటున్నానురా. అయినా ఊరెళ్ళినవాడు అక్కడి నుంచి ఓ ఉత్తరం ముక్క రాస్తే పోయేదిగా. మన ఆరాటం అతనికి తెలియద్దు. అదే నిజమే అనుకో. అయినా నువ్వు ఓసారి వెళ్ళి వాకప్ చేసిరా. అలాగే నాన్న. అన్నట్టు డిస్పెన్సరీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లని జరిగినట్టేనా? దాదాపు పూర్తయినట్టేనా అన్న? రోజులు గడుస్తున్నాయి కానీ శ్రీనివాస్ జాడలేదు. శ్రీధర్ ఆరాధిస్తే శ్రీనివాస్ ఊళ్ళో ఉన్నాడన్న విషయం తెలిసింది కానీ అతడు ఎందుకు రావడం లేదో ఎవరికీ అర్థం కాలేదు. సీత కంగారు అధికమైంది. ఓ రోజు సీత బాత్రూంలోకి వెళ్ళి వాంతి చేసుకోవడం యశోదమ్మ గమనించి నీరైపోయింది. ఆమె హృదయంలో ఏదో అనుమానం మెరుపులా తళుక్కుని మెరిసేసరికి కూతురు దగ్గరికి ఆతృతగా వెళ్ళింది. ఏమైందే, ఒంట్లో బాగుండలేదా అంది మెల్లగా. సీత కళ్ళు చిమ్మ చీకట్లు కమ్మాయి. భయంతో ఒళ్ళంతా కంపించింది. దుఃఖం వెల్లువలా పొంగుకొచ్చింది. నోట మాట రాలేదు ఆమెకి. ఏం చెప్పాలో తెలియని విషమస్థితి ఏర్పడింది. అమ్మా అంటూ చిన్నపిల్లల బావురుమంటూ తల్లి ఒడిలో వాలిపోయింది. సీత కళ్ళ నుండి జారిన వెచ్చని కన్నీరు బిందువులు యశోదమ్మ మెడ మీద పడేసరికి గతుక్కుమంది. ఆ తల్లి హృదయం మంచులా కరిగిపోయింది. ఆమెకి పరిస్థితి ఏమిటో అర్థమైపోయింది. ఈసారి కళ్ళు తిరగటం ఆమె వంతయింది. కూతురు మొహాన్ని తనకేసి తిప్పుకుని కన్నీటిని తుడుస్తూ, చదువుకున్న దానివి ఇంత తెలివిహీనంగా ప్రవర్తిస్తావని ఎవరనుకుంటారమ్మా? నీ మీద నాకెంతో నమ్మకం విశ్వాసం ఉండేవి. మా నమ్మకాలని వమ్ము చేశావు. ఇంతకీ నిన్ను మోసగించినవాడు శ్రీనివాసేనా? మెల్లగా అంది యశోదమ్మ. ఆ పరిస్థితుల్లో తల్లి హృదయం ఎంతగా తల్లడిల్లిపోతుందో యశోదమ్మ కంపిత స్వరమే చెప్పక చెబుతోంది. సీత అవునన్నట్లు తలోపింది. వెక్కి వెక్కి ఏడుస్తూ మరింకేవీ చెప్పటానికి ఆమెకు శక్తి లేకపోయింది. యశోదమ్మ బరువుగా ఓ నిట్టూర్పు విడిచి, శ్రీనివాస్ ఎంతో ఉత్తముడని, సంస్కారం కలవాడని అనుకున్నానమ్మా. అతడిపై ఇంకా మీ నాన్నకి అభిమానం ఉంది, నమ్మకం ఉంది. ఇన్నాళ్ల నుంచి అగుపించకపోయినా ఎందుకో మరి నాకు మాత్రం అతన్ని చూస్తుంటే నమ్మకం ఏర్పడటం లేదు. ఆయన మంచివాడేనమ్మా, కానీ పరిస్థితులు ఏమిటో మనకు అర్థం కావడం లేదు. నీరసంగా అంది సీత. ఏం చూసుకున్నంత ధైర్యంగా మాట్లాడుతున్నావో నాకు పోత పట్టం లేదు సీత. ఇప్పుడేం చేయడమో నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఈ విషయం బయటికి పొక్కిందంటే మన కుటుంబానికి ఎంతో అప్రతిష్ట. నీ జీవితానికో మాయని మచ్చ.
కన్నతల్లిగా ఇప్పుడేం చేయాలో బోధపట్టం లేదంది అయోమయంలో పడ్డ యశోదమ్మ. సరిగ్గా అదే సమయంలో యశోదా యశోదా అంటూ రామరాజు వస్తూ ఉండటం వాళ్ళిద్దరూ గమనించారు. సీత కంగారు అధికమైంది. అమ్మా, ఈ విషయం వృద్ధస్వరంతో మెల్లగా అంది సీత. యశోదమ్మ చాటుగా కళ్ళొత్తుకుని భర్త ఎదురుగా వెళ్ళింది. ఏం చేస్తున్నారు తల్లి కూతుళ్ళు ఇక్కడ అన్నాడు రామరాజు. అబ్బే ఏమీ లేదండి, ఏమిటి విశేషం? మరేం లేదు కానీ ముసలాయన మరేం లేదు కానీ మన లాయర్ పరమేశ్వర్ గారింటికి వెళదాం అనుకుంటున్నాం కదా, ఆలస్యం ఏమిటి, బయలుదేరు. అమ్మాయి సీత, నువ్వు తయారు కామ్మా. ఏడుపొచ్చింది సీతకి. అయితే నేను ధైర్యాన్ని కూడా తీసుకుని కృత్రిమమైన మందహాసాన్ని తెచ్చిపెట్టుకుంది. మర్చిపోయాను నాన్న, నా స్నేహితురాలి బర్త్డేకి వెళ్ళాలి అంది. సరే నువ్వు బయలుదేరి యశోదా. నాకు ఒంట్లో ఏం బాగుంటం లేదండి, ఇందాక నుంచి ఒకటే తలనొప్పి, మీరు వెళ్ళిరండి అనేసింది యశోదమ్మ. సరే నాకు తప్పదు కదా, వస్తున్నా, నేను ఫోన్ చేశాను కూడాను, నేనైతే వెళ్ళకపోతే బాగుండదు అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు రామరాజు. కనుపాపల్లాంటి పిల్లల్ని సర్వదా కనురెప్పల్లో కాపాడే వ్యక్తి తల్లి. అందుకే తల్లికి ఉండే స్థానం, గౌరవం, ప్రాధాన్యం మరే ఇతర వ్యక్తికి ఉండదు సాధారణంగా. సీత తల్లికి మనసులో కృతజ్ఞత చెప్పుకుంది. అమ్మా, నేను అలా వెళ్ళొస్తాను అంది సీత సాలోచనగా. యశోదమ్మ గతుక్కుమంది. కూతురు ఆ క్షణంలో ఏ అఘాయిత్యానికి పూనుకుంటుందోనన్న అనుమానం, భీతి ఆమెను ఆవరించాయి. ఎక్కడికమ్మా? ఆమె గొంతు చీరపోయింది. తల్లి కంగారు పడ్డంలోని అంతరార్థం గ్రహించి, నువ్వేమీ కంగారు పడకమ్మా, నువ్వు ఊహించినట్టు నాలో నిరాశ పూర్తిగా నిండలేదు. నేనేదో అఘాయిత్యానికి పూనుకుంటారని నువ్వు ఊహిస్తే అది పొరపాటే. శ్రీనివాస్ పట్ల నాకు ఇంకా నమ్మకం పోలేదు. ఆయన నన్ను వంచడన్న విశ్వాసం నాలో పూర్తిగా ఉంది. అతనింటికి వెళ్ళొస్తాను, అసలు జరిగిందేమిటో తెలుసుకుని వస్తాను అంది. నీ మాట మీద నాకు నమ్మకం ఉందమ్మా, వెళ్ళిరా, వేగిరం వచ్చే, నువ్వు వచ్చే వరకు నాకు ఆతృతగానే ఉంటుంది అంది యశోదమ్మ ఎంతో ప్రయత్నం మీద దుఃఖాన్ని ఆపుకుంటూ. సీత చరచర తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ చేత పట్టుకుని బయటికి నడిచింది. ఆమె బస్టాప్ కేసి నడుస్తోందే కానీ ఆమె మెదడులో అసంఖ్యాకమైన ఆలోచనలు ఒకదాన్నొకటి ఢీకొంటున్నాయి. వివాహం కాకుండా తల్లి కాబోతోంది అన్న ఆలోచన ఆమె నవనాడుల్ని కృంగతీసింది. భగవాన్, ఏమిటి పరీక్ష? శ్రీనివాస్ మాటల్ని నమ్మి తనెందుకు కరిగిపోయింది? ఇంతకీ శ్రీనివాస్ తనని చేపడతాడా లేక మోసగిస్తాడా? ఇంకా ఆలోచించలేకపోయింది. నుదుటి మీద చెరిచెమటను చీరకొంగుతో ఒత్తుకుంది. బస్సు అప్పుడే వచ్చి ఆగింది. లోపలికి వెళ్ళి కూర్చుంది. తనలో ఏపాటి ఉత్సాహం లేనట్లుగానే ఫీల్ అవుతోంది. బస్సు కదిలింది. సీత, శ్రీనివాస్ ఇల్లు చేరుకునేసరికి అప్పుడే అతను బయటికి బయలుదేరాడేమో. తలుపులు వేస్తున్నాడు. సీతను చూసి పెద్ద పుల్లుడు చూసినంతగా బెదిరిపోయి వేసిన తలుపులు తీసి లోపలికి నడుస్తూ రా సీత అన్నాడు. సభ్యతకి భంగం లేకుండా మందహాసంతో. ప్రాణం లేచి వచ్చినట్లయింది సీతకి. శ్రీనివాసుని చూడగానే అమ్మయ్య, మరి కాస్త ఆలస్యం అయితే మీరు దొరక్కపోదురంటూ సోఫాలో కూలపడింది. మనం బయటికి పోయి మాట్లాడుకుందామా సీత అన్నాడు శ్రీనివాస్. తర్వాత వెళదాం, కాసేపు కూర్చోండి. శ్రీనివాస్ కూర్చోవడం తప్పలేదు. మా ఇల్లే మర్చిపోయినట్టున్నారు అంది సీత. సీతను మొదట చూసినప్పుడే శ్రీనివాస్ చురుకైన మెదడు మెరుపులాంటి ఆలోచనలు సాగించి ఒక ప్లాన్ రూపొందించుకుందేమో. మనిషి ఏమీ కంగారు పడలేదు, తొణకలేదు, సన్నని మందహాసం చేశాడు. నువ్వు ఆ ప్రశ్న వేస్తావని ముందే ఊహించాను సీత. నేను ఈ మధ్య ఊళ్ళో లేను, ఇప్పుడు మీ ఇంటికే బయలుదేరాను. ఫస్ట్ క్లాస్ అయిన అబద్ధాన్ని అదో పచ్చి నిజం అన్నట్టుగా చెప్పేశాడు. అయితే మన వివాహానికి మీ వాళ్ళు అంగీకరించినట్టేనా అంది ఆసక్తికరంగా. అతను ఊళ్ళో లేడంటూ ఊడంటే బహుశా వాళ్ళ ఊరు వెళ్ళి ఉంటాడనే ఆమె భావం. అఫ్కోర్స్ మా అమ్మ అంగీకరించిందనుకో, కానీ అని కాస్త నీళ్లు నమిలేసరికి సీత కంగారుగా కళ్ళెంతవి చేసుకుని ముందుకి వంగుతూ కానీ ఏమిటండి అంది. అప్పుడే ఆమె హృదయ స్పందన అధికమైంది. శ్రీనివాసు నిండుగా నవ్వాడు. ఎందుకా కంగారు సీత, పూర్తిగా నన్ను చెప్పనిస్తావా? విషయం ఏమిటంటే మా నాన్నగారు ఊళ్ళో లేరు, ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళారట. ఆయన తిరిగి వచ్చేసరికి మరో 4 రోజులైనా అవుతుందని అమ్మ చెప్పింది. అందుకే తిరిగి వచ్చేసాను. మళ్ళీ వెళ్ళాలి. రోజు మీ ఇంటికొచ్చి కబురు చెప్పాలనే అనుకుంటున్నాను. అయితే ఏదో ఒక అవాంతరం వచ్చి పాడుతున్నది. ఇవాళ పని కట్టుకుని బయలుదేరాను తడుముకోకుండా చెప్పాడు శ్రీనివాస్. తన దురదృష్టం కాకపోతే వాళ్ళ నాన్నగారు ఇప్పుడే హైదరాబాదు వెళ్ళాలా? అంతా నా దురదృష్టం అండి నీరసంగా అంది. నువ్వు అలా నిరుత్సాహపడితే ఎలా సీత? వారం 10 రోజులు అటు ఇటు ఆలస్యమైనా మనం పెళ్లి చేసుకోవడం ఖాయం కదా. నువ్వు నన్ను నమ్మాలి. అసలు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావో నాకు బోధపట్టం లేదు సీత. అనుమానించడం లేదండి, పూర్తిగా మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. కానీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా నేను ఆతృత చెందాల్సి వస్తోంది అంది నీరసంగా. ఆమె మొహంలో భయాందోళనలు లీలామాత్రంగా ఆగుపించాయి శ్రీనివాస్కి. ఏమిటా పరిస్థితి?
ఆమె మొహంలోకి చూస్తూ అడిగాడు. ఎలా చెప్పనండి అంటూ రుద్ధస్వరంతో, నేను తల్లిని కాబోతున్నాను. ఈ విషయం మా అమ్మకి తెలిసిపోయింది. ఇప్పుడేం చెయ్యడమో నాకు అర్థం కావడం లేదు. నా కంగారుకి ఇదే కారణం అంది. శ్రీనివాస్ గతుక్కుమన్నాడు. అతని మొహం హఠాత్తుగా పాలిపోయింది. అయినా సంభాళించుకుని చిన్నగా నవ్వేశాడు. ఓస్, దీనికే నా కంగారు. ఇప్పుడేం ముంచిపోయిందని? పెద్దల సమక్షంలో పెళ్లి జరగకముందే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం. అప్పుడెవరూ నోరెత్తడానికి అవకాశం ఉండదు. పరిష్కార మార్గం కనుగొన్నట్టుగా ఎంతో అభిమానంతో అన్నాడు. సీత మనస్సు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. ఆ క్షణంలో ఆమెలోని భయం, కంగారు పటాపంచలయ్యాయి. శ్రీనివాస్ చెప్పింది ఉత్తమ మార్గమని తోచిందామెకి. మీరు చెప్పింది బాగుంది మాస్టారు. మనం జాప్యం చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అప్పుడు కానీ నా మనసు కుదుటపడదు. రేపు ఆ ఏర్పాట్లన్నీ చేసి మీ ఇంటికి వస్తాను. సరే, బయలుదేరండి. మా ఇంటికి వెళదాం. మా అమ్మ నాన్న మీకోసం ఎదురు చూస్తున్నారు. చూడు సీత, రేపు ఎలాగూ మీ ఇంటికి వస్తానుగా. నాకు తెలిసిన ఓ లాయర్ ఉన్నాడు. అతన్ని కలుసుకుని రేపటి కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పటికి నువ్వు వెళ్ళు అంటూ లేచాడు శ్రీనివాస్. సీత కూడా లేచింది. రేపు తొందరగా రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. అలాగే, పద, అలా బస్ స్టాప్ దగ్గర వరకు దిగపెడతాను అంటూ ఇంటికి తాళం వేసి ఆమె వెంట బస్ స్టాప్ వరకు వచ్చాడు శ్రీనివాస్. సీతని బస్ ఎక్కించి టాటా చెప్పి ఇంటి ముఖం పట్టాడు. ఇంట్లో అడుగుపెట్టి సోఫాలో కూలబడిపోయాడు శ్రీనివాస్. అతని మస్తిష్కం పనిచేయడం మానేసింది. సిగరెట్ వెలిగించాడు. అనిశ్చలంగా పొగ వదులుతూ క్షణాలు గడిపాడు. ఇప్పుడేం చేయడం? సీత సమస్యను ఎలా ఎదుర్కోవడం? ఆమెకి తనకి ఏ విధమైన సంబంధం లేదని ఒక్క ముక్కలో త్రెంచి పారేస్తే అబ్బే, అంత సులువుగా తాను పడలేడు. రామరాజు, శ్రీధర్ ఊళ్ళో బాగా పలుకుబడగల వ్యక్తులు. వాళ్ళు తనని సర్వనాశనం చేసినా ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు. తన ఉద్యోగంలోంచి ఓడ పీకించగలరు. నలుగురు సమక్షంలో అవమానించి బలవంతం చేసి సీత మెడలో తాళి కట్టించగలరు. తనది జైల్లో పడేయించగలరు. అలాగని సీతను పెళ్లి చేసుకుంటే నో, అబ్బే, అది మరీ ప్రమాదం. సంసారం అనే మురుగుగుంటలో పట్టమా, అదెప్పటికీ కానేరదు. అటువంటి పొరపాటు తాను జీవితంలో చెయ్యకూడదు. ఈ బోడి ఉద్యోగం లేకపోతే మరో చోట ఎక్కడైనా దొరుకుతుంది. ఈ ఊరే అన్న మాట ఏమిటి? మరో ఊళ్ళో దొరుకుతుంది. ఇక ఉపేక్షించరాదు. రేపు శ్రీధర్ వచ్చినా రావచ్చు. ఏమైనా తను వెంటనే ఈ ఊరికి గుడ్ బై కొట్టేయాలి. లేచి చకచకా సామాను సర్దడం ప్రారంభించాడు. సాయంకాలం టిప్టాప్గా ముస్తాబయ్యి శ్రీనివాస్ కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంది సీత. శ్రీనివాస్తో క్రితం రోజు సాయంత్రం సంభాషణ అంతా తల్లిదండ్రులతో చెప్పింది కూడా. అందుకే వాళ్ళు ఆసక్తితో అతని రాక కోసం చూస్తున్నారంటే వింతేమీ లేదు. చీకటి పడింది. 7 దాటింది, 8 దాటింది, కానీ శ్రీనివాస్ రాలేదు. సీతమొహంలో విషాదఛాయలు క్రమంగా ముసురుకున్నాయి. ఆమె నయనాల్లో నీరు గూడు కట్టుకోవడం ప్రారంభమైంది. యశోదమ్మ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. నిజమే మరి. కూతురులోని ఆవేదన, ఆరాటం ఆమె అర్థం చేసుకోగలిగింది. అమ్మాయి, శ్రీనివాస్ ఇంతవరకు రాలేదేమిటే అడిగాడు రామరాజు. జవాబు చెప్పగలిగే శక్తిని ఏనాడో కోల్పోయింది సీత. కానీ ఏదో జవాబు చెప్పాలి కదా. శక్తినంతా కూడా తీసుకుంది. వస్తాననే చెప్పారు నాన్న అని మాత్రం అనగలిగింది. రామరాజు బరువుగా ఓ నిట్టూర్పు విడిచాడు. శ్రీనివాస్ పట్ల అతనిలో ఇంతవరకు ఉంటూ వచ్చే అభిమానం అనుమానంగా పరిణమించింది. నువ్వేమీ అనుకోకపోతే ఓ విషయం చెప్తానమ్మా. శ్రీనివాస్ విద్యాధికుడే కావచ్చు, కానీ అతని మనసు మాత్రం అతని విద్య ఔన్నత్యానికి అందుకోలేదేమో అనిపిస్తోంది. అతనిలో నిజాయితీ, నిశ్చింత చాలా తక్కువేమోనని నా సంశయం. పోనీలే, ఇప్పటికైనా అతని నిజస్వరూపం బయటపడింది. నువ్వు మేము కూడా అదృష్టవంతులమే. అతడిని మర్చిపో. అతని కంటే అన్ని విధాలా ఆధిక్యత కలవాడు నీకు భర్తగా దొరుకుతాడు. లోకం కొట్టుపోలేదన్నాడు. సీతకి భోరునే ఎడవాలనిపించింది. శ్రీనివాస్ అసలు రూపం బయటపడే లోపులే తరుణం మించిపోయినట్లు తండ్రితో ఎలా చెప్పటం? తాను తల్లి కాబోతోందని, శ్రీనివాస్ ప్రతిరూపం తనలో పెరుగుతోందని ఎలా తెలియజేయడం? ఆ రహస్యం తెలిస్తే ఆయన తట్టుకోగలడా? తనను క్షమించగలడా? కర్మం చాలక శ్రీనివాస్ నిజంగానే తనను మోసగిస్తే తనకి దారేమిటి? తనేం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆమె కళ్ళ నుండి అప్రయత్నంగా అశ్రుధారలు చిక్కిళ్ళ మీదకి జాలువారినాయి. వాటిని ఆ చీకట్లో రామరాజు గమనించలేదు. చప్పున సీతమొహం ప్రక్కకు తిప్పుకుని చీర చెంగుతో కళ్ళొత్తుకుంది. అంతేలేండి నాన్న, అతి కష్టం మీద జీరబోయిన స్వరంతో అనేసి అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది సీత. అమ్మాయి బాగా దిగాలు పడిపోతోంది యశోద. అందుకే ఈ ప్రేమ వ్యవహారాలంటే నాకు గిట్టవు విసుగ్గా అన్నాడు రామరాజు. భర్త ఇలా అనడం యశోదమ్మకి ఉక్రోషం తెప్పించింది. అందుకే కామోసు వాళ్ళిద్దరిని స్వేచ్ఛగా తిరగనిచ్చారు. అమ్మాయిని నేను మందలిచ్చితే మీరేమో దాన్ని వెనకేసుకొచ్చి నన్ను కూకలేశారు. మర్చిపోయారా అప్పుడే? అవుననుకో, కానీ మరీ అంత మమకారం పనికిరాదేమో. అప్పుడే శ్రీధర్ స్కూటర్ని గేటు ముందు నుంచి లోపలికి వచ్చాడు. అబ్బాయి,
శ్రీనివాస్ ఎక్కడ ఉంటున్నాడో తెలుసా అంది యశోదమ్మ. తెలుసమ్మా. ఏ, నువ్వెళ్ళి ఉన్నపాటున అతన్ని తీసుకురా. మన చుట్టూ అతడు ప్రదక్షిణ చేయాలి కానీ అతడి కోసం మనం ప్రాకులాడటం ఏమిటే? తన అంతస్తును దృష్టిలో పెట్టుకుని అన్నాడు రామరాజు. అవునమ్మా, అతడే వస్తాడెత్తు, తండ్రికి వంత పాట పాడుతూ అన్నాడు శ్రీధర్. అతడితో పెళ్లి విషయం మాట్లాడాలి, నువ్వెళ్ళి తీసుకొద్దు అంది కొడుకును ఉద్దేశించి. ఎదురు ప్రశ్న వేయకుండా శ్రీధర్ వెనక్కి తిరిగాడు, స్కూటర్ని కదిలించి. రామరాజు భార్యకేసి సూటిగా చూస్తూ, ఇదేం బాగుండలేదు యశోదా, మనం అతడి కోసం ప్రాకులాడితే మనమే చురకనైపోతాం తెలుసా అన్నాడు కాస్త చిరాకుగా. యశోదమ్మ నిస్పృహతో నిట్టూర్పు విడిచింది. తనింకా రహస్యాన్ని తనకే కూతురికే పరిమితంగా ఉంచకూడదనుకుంది. కానీ సీత అభ్యర్థన గుర్తుకొచ్చింది. సీత దీనంగా తనని ఇంకా అదే స్వరంతో అభ్యర్థిస్తున్నట్లే కళ్ల ముందు కనిపించింది. ఇప్పుడు తొందరపడి చెప్పడం అనుచితమేమో అనిపించింది ఆ కన్నతల్లికి. కృత్రిమమైన ఓ మందహాసాన్ని తెచ్చిపెట్టుకుంది. ఏమీ లేదులెద్దురు, ఎవరికున్న ఆత్మాభిమానం వారికి ఉంటుందనేసింది తేలిగ్గా. రామరాజు మరేమీ మాట్లాడలేదు. అతని మెదడు ఆలోచిస్తూనే ఉంది. శ్రీనివాస్ మనస్తత్వాన్ని ఆకలింపు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కొద్ది క్షణాల తర్వాత శ్రీధర్ వచ్చాడు. శ్రీనివాస్ రాలేదా ఆతృతగా అడిగింది యశోదమ్మ. ఏదో టెలిగ్రామ్ వచ్చిందంట, ఊరికెళ్ళినట్టు ప్రక్కింటి ఆయన చెప్పాడు అన్నాడు శ్రీధర్. యశోదమ్మ తెల్లబోయింది. ఆమె మొహంలో ఏదో అవ్యక్తమైన భయం తొంగి చూసింది. అదేమిటి, ఊరెళ్ళొచ్చినట్టు సీతతో చెప్పాట, మళ్ళీ వెళ్ళటం ఏమిటి ఆరాటంతో అందామే. చెల్ల ఎక్కడికి వెళ్ళిందా అదోలా చూస్తూ అన్నాడు శ్రీధర్. నిన్న వెళ్ళింది, ఇవాళ మన ఇంటికి వస్తానని చెప్పాట కూడాను. అయ్యుండొచ్చు, ఏదో టెలిగ్రామ్ వచ్చినట్టు తెలిసిందిగా, ఎక్కడికో వెళ్ళుంటాడు, వచ్చేస్తాళ్లే అనేసి లోపలికి వెళ్ళిపోయాడు శ్రీధర్. అవును యశోదా, వస్తాళ్లే, పద లోపలికి అంటూ లేచాడు రామరాజు. విషయం తెలియదు కాబట్టి తండ్రి కొడుకులకి ఆరాటం ఎట్లాగూ ఉండదు. ఎటొచ్చి తాను సీతతో పాటు కుమిలిపోతోంది. ఇప్పుడేం చేయటం? శ్రీనివాస్ తిరిగి వస్తాడనే ఆశతోనే ఎదురు చూడాలి, తప్పదు అనుకుంటూ లోపలికి నడిచింది యశోదమ్మ. ఆమె మొహం కత్తివేటికి నెత్తురు చుక్కలేనట్టుగా ఉంది. సీత కేకేసింది. తన గదిలో మంచం మీద ఒరిగి కుమిలి కుమిలి విలపిస్తున్న సీత చప్పున లేచి మొహం కళ్ళు ఒత్తుకుని వస్తున్నానమ్మా అంటూ పలికింది. కాలచక్రం తిరుగుతోంది. 2 నెలలు గడిచిన శ్రీనివాస్ జాడ తెలియలేదు. శ్రీధర్ ఓసారి శ్రీనివాస్ పనిచేస్తూ ఉండే కాలేజీకి వెళ్ళి అతని ఉనికిని గురించి వాకప్ చేశాడు. అసలు శ్రీనివాస్ దగ్గర నుంచి సెలవు దరఖాస్తు కూడా లేదని వాళ్ళు చెప్పారు. శ్రీనివాస్ ఎక్కడుంటున్నది తెలిసింది కాదు. ఈ విషయం గురించి శ్రీధర్ రామరాజు అంతగా పట్టించుకోలేదు. కానీ యశోదమ్మ సీత కంగారు పడ్డారు. సీత ఆవేదనతో కుమిలిపోవడం ప్రారంభించింది. పరిస్థితి అయోమయం అనిపించింది. తన బ్రతికే నవ్వులు పాలవబోతోందని కృంగిపోయింది. ఆలోచిస్తున్న కొద్దీ ఆరాటం అధికమై భవిష్యత్తు చీకటిగా దృక్కోచనం కాసాగింది. తన గదిలో కూర్చుని మౌనంగా ఏడవటం మినహా ఏం చేయాలో ఆమెకి అర్థం కాలేదు. యశోదమ్మ మరీ ఇరకాటంలో పడింది. ఓ ప్రక్క కన్న కూతురు దీనావస్థ, మరో ప్రక్క తన ఇంటి పరువు ప్రతిష్టలు. శ్రీనివాస్ తప్పక తిరిగి వస్తాడని కూతురు మాటలు విని ఇంతవరకు ఈ విషమ పరిస్థితి భర్తతో చెప్పలేదామె. ఇప్పుడు చెప్తే ఆయన ఏం విరుచుకుపడతారో అన్న భయం కూడా లేకపోలేదు. కానీ తప్పదు చెప్పటం, ఇంకా ఉపేక్షించడం శ్రేయోదాయకం కాదనుకుంది. ఆ రోజే భర్త చెవిలో వేసింది. యశోదమ్మ సీత పరిస్థితి గురించి. రామరాజు నీరైపోయాడు. అతనికి ఏపాటి గుండె జబ్బు లాంటిది ఉన్నా అక్కడే అలా కూలబడిపోయేవాడు. అతనికి కళ్ళు తిరిగినట్లయింది. ఏమిటిలా జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? సీత ఇంతామాయకురాలా? శ్రీనివాస్ మనసులో ఏదో కుత్సితపటి ఆలోచనలు ఉండబట్టే ఇంటికి రావడం మానేశాడేమో. ఊళ్ళో నుంచి వెళ్ళిపోవడం కూడా ఇదే కారణం వలన అతడిని ఇంకా సీత నమ్ముతున్నదంటే నిజంగా ఆమె అమాయకురాలే. కానీ ఇప్పుడు ఏం చేయటం? ఒకవేళ శ్రీనివాస్ మళ్ళీ కనిపించకపోతే? అదిరిపడ్డాడు. సంఘం తమ కుటుంబాన్ని కాకులు పొడిచినట్లు పొడుస్తుంది, తమని వేలెత్తి చూపుతుంది. ఇంతవరకు గౌరవ ప్రతిష్టలతో బ్రతుకుతూ వస్తున్న తమ కుటుంబానికి ఇదో మాయని మచ్చగా దాపురించింది. పోనీ పెరుగుతోన్న బిడ్డని రూపుమాపితే? ఆ ప్రయత్నంలో ఏపాటి ప్రచారం జరిగినా తనకే ముప్పు. ఏదైనా శ్రీధర్తో ఆలోచించడం మంచిదనిపించింది. సీతని ఇప్పుడు నిందించినా నిష్ప్రయోజనమే. విషమ పరిస్థితి వచ్చిపడింది యశోద. శ్రీనివాస్ ఇంత మోసగాడని ఎవ్వరూ ఊహించలేకపోయాం. ఈ విషయం నీకు తెలిసిన వెంటనే చెప్పుండాల్సింది. నిజమేనండి, కానీ అమ్మాయి ఒకటే పోరు పెట్టింది చెప్పొద్దని. ఏం చేయడం? కన్న తల్లిని కాదనలేకపోయాను. ఇప్పుడు పరిస్థితి చేయి జారిపోయింది. ఏం చేయడమో బోధపడటం లేదు. ఇది సీత జీవితానికే సంబంధించిన విషయం కాదు, మన కుటుంబానికి సంబంధించినది. నువ్వు మాత్రం అప్రమత్తతతో ఉండాలి. నిస్పృహతో అమ్మాయి ఏ అఘాయిత్యానికి పూనుకున్నా ఆశ్చర్యం లేదు. దాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండు మెల్లగా హెచ్చరించాడు రామరాజు. యశోదమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మాయి విచ్చలవిడిగా అతనితో తిరుగుతూ ఉన్నప్పుడే మనం మందలించాల్సిందండి. ఓసారి కసిరితే నన్ను మందలించారు మీరు. అప్పుడే కాస్త అదుపులో పెడితే ఈ ఆవేదన తప్పేది బాధపడుతూ అంది. రామరాజు చప్పున జవాబు చెప్పలేకపోయాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ చదువుకున్న అమ్మాయి ఇలా తెలివిహీనంగా ప్రవర్తిస్తుందని ఎవరు ఊహిస్తారు చెప్పు?
నిరుత్సాహంగా అన్నాడు. వయసు ప్రభావం అలాంటిది. దానికి చదువు సంస్కారాలతో ప్రమేయం లేదు. సరేలే, ఇప్పుడు అవన్నీ అనుకోవడంలో ప్రయోజనమేమీ లేదు. జరగబోయేదానికే ఆలోచించాలి. ఈ విషయం అబ్బాయికి తెలియచేయడం ఎంతో అవసరం. లేకపోతే వాడు మనల్ని నిందించుతాడు. ఇప్పుడు మాత్రం మనల్ని నిందించడన్న నమ్మకం ఏమిటి? మీరే చెప్పండి. నా వల్ల కాదు అంటూ కళ్ళొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది యశోదమ్మ. సాయంత్రం 5 గంటలు కావడానికి మరో 25 నిమిషాల వ్యవధి ఉంది. శ్రీధర్ ఒంటరిగా కూర్చుని మెడికల్ జర్నల్ తిరగేస్తున్నాడు. అదే సమయంలో రామరాజు వెళ్ళాడు. ఆ తరుణంలో తండ్రి అక్కడికి చూడటం శ్రీధర్కి ఆశ్చర్యం కలిగించింది. ఏమిటి నాన్న ఇప్పుడొచ్చారు? కాంపౌండర్ ఇంకా రాలేదా? కూర్చుంటూనే అడిగాడు. మరో అరగంటకు కానీ రాడు. కాఫీ తెప్పించు. తండ్రి ప్రవర్తన శ్రీధర్కి వింతగా అనిపించింది. ఎదురు ప్రశ్న వేయకుండా బాయ్ని కేకేసి కాఫీ తీసుకురమ్మని పంపాడు. నీతో ముఖ్య విషయం చెప్పాలని వచ్చానురా. క్షణం ఆగి అన్నాడు రామరాజు. అంత ముఖ్యమైన విషయం అయితే ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా నాన్న. అక్కడ చెప్పడానికి వీల్లేని విషయం కనుకనే ఇక్కడికి వచ్చాను. అయితే చెప్పండి. ఆసక్తికరంగా ముందు కొంగాడు. రామరాజు మెల్లగా సీత పరిస్థితి వివరించాడు. శ్రీధర్ తెల్లబోయి చూశాడు. తమ వంశగౌరవం వీధిన పడుతూ ఉందేమోనన్న భీతి అతడి వివసుడిని చేసింది. శ్రీనివాసుపై అతనికి చెప్పలేనంత ఉక్రోషం ఏర్పడింది. శ్రీనివాస్ ఇంతటి మోసగాడని ఎప్పుడూ అనుకోలేదు నాన్న. నేను అనుకోలేదు. అంతేకాదు, సీత ఇంత అమాయకురాలని కూడా అనుకోలేదు. ఏమైతేనే మోసపోయిన వాళ్ళం మనం. నా జీవితంలో ఏనాడూ ఎదుర్కోని విపత్కర సమస్యను ఇప్పుడు ఎదుర్కొంటున్నాను. ఇది ఎలా పరిణమిస్తుందోనని భయంగా ఉంది. ఏం చేయాలో బోధపట్టం లేదు నిస్పృహతో అన్నాడు రామరాజు. శ్రీధర్ ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఏం చేయాలో అతడికి పాలుపోవడం లేదు. కానీ పరిస్థితులకి ఎదురు నిలవడం తప్పదనుకున్నాడు. ఏమైనా సరే మనం ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే నాన్న. చెల్లాయి తెలివి తక్కువతనానికి దాన్ని నిందించి కూడా ప్రయోజనం ఉండదు. అది దాని దురదృష్టమే అనుకోవాలి. ఇప్పటికే చెల్లాయి కుమిలిపోతూ ఉంటుంది. బ్రతుకు మీద నిరాశని పెంచుకునే ఉంటుంది. ఇంకా మనం ఏమాత్రం మనసుకు కష్టం కలిగించినా, ఏ ఆత్మహత్యకి పూనుకున్నా ఆశ్చర్యం ఉండదు. చెల్లాయి శ్రేయస్సు దృష్ట్యా మనం ఇప్పుడు ఎంతో జాగరూకతతో ఉండాలి. అది సరే, ఇప్పుడు ఈ విషయం ఏమాత్రం బయటికి పొక్కినా సంఘంలో మన మొహం మెత్తుకు తిరగలేము. ఏం చేయడమో నాకేం పారిపోవడం లేదు దిగులుగా అన్నాడు రామరాజు. నాకొక్కటే మార్గం కనిపిస్తోంది నాన్న, సాలోచనగా అన్నాడు శ్రీధర్. ఏమిటది? ఈ ఊళ్ళో ఉండి రహస్యాన్ని బయటికి పొక్కనేయకుండా జాగ్రత్త పడటం అసంభవమేమో అనిపిస్తోంది. క్రొత్త ప్రదేశం అయితే అంత ఇబ్బంది ఉండదు. అంటే నీ అభిప్రాయం మన ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామంటావా? అవును నాన్న, అదే ప్రస్తుతానికి సరైన మార్గం. అంతలో బాయ్ కాఫీ తీసుకొచ్చేశాడు. ఇద్దరు కాఫీలు తీసుకున్నాక రామరాజు లేచాడు. నువ్వు చెప్పింది బాగానే ఉందనుకో, ఆలోచించాలి, వస్తాను అంటూ నిష్క్రమించాడు. శ్రీధర్ క్షణం పాటు అప్రతిపుడిపై ఉండిపోయాడు. శ్రీనివాస్ పట్ల ఆవేశం ద్వేషం వెల్లుబికినాయి. అతనే కనుక ఆ క్షణంలో ఎదురుగా అగుపిస్తే చెయ్యి చేసుకునేవాడే. బలవంతంగా తీసుకుపోయి చెల్లెలి కాళ్ళ మీద పడేసేవాడే. కానీ శ్రీనివాస్ జాడలేదే. ఇప్పుడేం చేయటం? ఏది ఏమైనా తమ వంశగౌరవం నడివీధిన పడకుండా ఉండాలంటే తాము ఈ ఊరు వదిలి దూరంగా పోవడం మంచిది. అయితే ఎక్కడికి వెళ్ళగలం? కొత్తగా పెట్టిన తన డిస్పెన్సరీని ఎవరికి అప్పచెప్పటం? ఈ ఆలోచనలన్నీ అతని మస్తిష్కంలో చెల్లా చెదురుగా స్వైర విహారం చేస్తున్నాయి. నమస్కారం డాక్టర్ గారు అంటూ ఓ మధ్య వయస్కుడు లోపలికి రావడంతో శ్రీధర్ ఆలోచనలకి సడన్ బ్రేక్ పడింది. రండి కూర్చోండి అంటూ తన రొటీన్లోకి దిగాడు శ్రీధర్. రాత్రి 7:30 కావస్తోంది. అప్పటికి ఊపిరి తీసుకునేందుకు కాస్తంత వ్యవధి దొరికింది శ్రీధర్కి. వెంటనే ఇంటికి వెళ్లాలనిపించలేదు. డిస్పెన్సరీ మూసేసి శ్రీనివాస్ ఇంటికేసి స్కూటర్ పోనిచ్చాడు. జనసందోహంతో రోడ్లు కిటకిటలాడుతున్నాయి. అతని మెదడు కూడా ఆలోచనలతో కిటకిటలాడుతోంది. శ్రీనివాస్ ఇంటి ముందు స్కూటర్ ఆపాడు. విద్యుత్ దీపకాంతితో ఆ ఇంటికి వేసి ఉన్న నవతార్ మెలమెలా మెరిసింది. పక్కింటి ఆయన కేకవేసి శ్రీనివాస్ గురించి వాకపు చేశాడు. శ్రీనివాస్ గారు ఊరెళ్ళి చాలా రోజులైందండి. ఎవరితోనూ చెప్పలేదు. ఏమైందో ఎవరికీ తెలియదు. ఇంటాయన మొన్న వచ్చి గోల పెట్టాడు. అతనికి చెప్పి వెళ్ళలేదని. 2 నెలల అద్దె కూడా బాకీ పడ్డాట. ఏవోనండి, చదువుకున్నాడన్న మాటే గాని నిలకడ కనిపించదు. చిల్లర వేషాలు ఎక్కువ అని చూసాయిగా తెలిసింది. అందుకే ఈ వీధిలో చాలామందికి అతనంటే కిట్టదు అంటూ చెప్పుకుపోయాడు ఆ వ్యక్తి. శ్రీధర్ ఆ వివరాలేమీ అడక్కపోయినా శ్రీనివాస్ పట్ల ఆ వ్యక్తికి వ్యక్తిగతమైన ద్వేషం ఉండి అట్లా చెప్పాడో ఏమో తెలియదు గాని ఒకటి మాత్రం ఖాయమని నిర్ధారణ చేసుకున్నాడు శ్రీధర్. తను ఊహించినంత ఉత్తముడు శ్రీనివాస్ కాడని. మామూలు పరిస్థితుల్లోనైతే ఇంకా శ్రీనివాస్ గురించి పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. చెల్లాయి భవిష్యత్తు దృష్ట్యా శ్రీనివాస్ గురించే పట్టించుకోవలసి వస్తోంది. అయితే శ్రీనివాస్ ఉనికి తెలియకపోవడంతో అతని మనసుకి ముసురు పట్టినట్లయింది. హృదయ భారంతో బీచ్కేసి పోనిచ్చాడు స్కూటర్ని.
తనకు మనశ్శాంతి కావాలి, ఒక స్థిరమైన నిర్ణయానికి రాగలిగే మనోనిబ్బరం కావాలి అనుకున్నాడు. బీచ్లో ఒంటరిగా ఓ చోట కూలబడ్డాడు. అతడి మస్తిష్కం ఆలోచనల ధాటికి తట్టుకోలేనంతగా వేడెక్కింది. కన్య జీవితం ఎంత సున్నితమైనదో ఇప్పుడు అర్థమవుతోందనికి అతనికి. అందుకేనేమో ఆడదాని జీవితం అరిటాకు లాంటిదంటారు అనుకున్నాడు. తాను తండ్రితో చెప్పినట్టు మకాం ఆ ఊరు నుంచి ఎత్తేయాలన్న దృఢనిశ్చయానికి వచ్చాడు శ్రీధర్. వాచి చూసుకున్నాడు. 10 గంటలు కావస్తోంది. లేచి స్కూటర్ దగ్గరికి నడిచాడు. శ్రీధర్ ఇల్లు చేరుకునేసరికి వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. అతనికి ఏమీ అర్థం కాలేదు. లోపలికి నడిచాడు. సీత మంచం మీద ఓ పక్కకి తిరిగి పడుకుంది. తల్లి ఆమె పక్కనే కూర్చుని కళ్ళొత్తుకుంటోంది. తండ్రి కాస్త దూరంలో కుర్చీలో సాలోచనగా కూర్చున్నాడు. శ్రీధర్కి ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగిందో ఎవరి మొహంలోనూ ఉత్సాహం లేదు. ఏమిటి నాన్న అలా ఉన్నారు, ఏమైంది ప్రశ్నించాడు. మనం భయపడినట్టుగానే జరిగిందిరా. అమ్మాయి స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్యా ప్రయత్నానికి పూనుకుంది. అదృష్టవశాత్తు మీ అమ్మ పసిగట్టింది కానీ లేకుంటే ఏమయ్యేదో తెలియదు. వెంటనే వామిటింగ్ చేయించాను. నౌ షీజ్ ఆల్ రైట్ మెల్లగా చెప్పాడు. శ్రీధర్ కొయ్యబారిపోయాడు. క్షణం. ఇప్పుడంటే ఆ ప్రయత్నం కంటబడింది కాబట్టి చెల్లాయి రక్షించబడింది, కానీ ఆమె సంకల్పం మనసులోంచి సమసిపోదే. అటువంటి ప్రయత్నం మరోసారి చేయొచ్చు. అసలు ఆలోచనే ఆమెలో లేకుండా చేయటం ఎట్లా అన్న ఆలోచన అతన్ని వేధించింది. చెల్లాయి మంచం దగ్గరికి వెళ్ళాడు. సీత తలగడలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అతనిలోని సోదర వాత్సల్యం ఆ కన్నీటిని భరించలేకపోయింది. అతని హృదయం ద్రవించిపోయింది. యశోదమ్మ కళ్ళొత్తుకుంటూ లేచి, రా అబ్బాయి వడ్డిస్తాను. మీ నాన్నగారు కూడా నువ్వు వచ్చేంతవరకు భోజనం చేయనట్టు కూర్చున్నారంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీధర్ మంచం మీద కూర్చున్నాడు. చెల్లాయిని చూస్తుంటే జాలేస్తోంది. ఒకవైపు బాధ కలుగుతోంది. ఆమెను వంచిన ఆ స్కౌండ్రల్ శ్రీనివాస్ మీద మళ్ళీ కోపం వచ్చింది. కానీ ఏం చేయగలడు? ఏంటమ్మా చెల్లాయి ఇదంతా? మేమంతా ఏమయ్యామనుకున్నాం? అనునయంగా అన్నాడు. అంతకంటే నాకు వేరే మార్గం అగుపించలేదన్నయ్య. మొహం చూపించలేక రుద్ధస్వరంతో అంది సీత. నువ్వు పొరపడుతున్నావమ్మా. అది పరిష్కార మార్గం కాదు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అపవాదు రాదనుకున్నావా? మన వంశం మీదే శాశ్వతమైన ముద్ర పడిపోతుందే. ఇంతవరకు రహస్యంగా ఉన్న విషయం దావానలలా ఊరంతా వ్యాపిస్తుందే. ఈ పరిస్థితుల్లో కావలసింది నిస్పృహ కాదమ్మా, గుండె నిబ్బరం. నువ్వెటువంటి ఆవేదనను అనుభవిస్తున్నావో మాకు తెలుసు. అయితే కాస్తంత ఓర్పు అవసరం. నిన్ను వంచినవాడు ఎప్పటికైనా పశ్చాత్తాపపడి నీ కాళ్ళ దగ్గరికి రాక మానడు. అంతవరకు నువ్వు స్థైర్యంతో నిలవాలమ్మా అన్నాడు సౌమ్యంగా శ్రీధర్. నలుగురి చేత చెయ్యి అనిపించుకుని బ్రతకమన్నావా అన్నయ్య? పావురమంటూ అంది సీత. శ్రీధర్ మనసు కలుక్కుమంది. ఆ విషయం మాకు మాత్రం తెలియదా చెప్పు? కానీ ఏం చేస్తాం? దానికి పరిష్కార మార్గం నీ నిండు ప్రాణాల్ని పోగొట్టుకోవడం కాదమ్మా, ధైర్యాన్ని కూడదీసుకుని ఆశతో బ్రతకడం. ఎప్పటికైనా శ్రీనివాస్ వస్తాడనే ఆశను నీలో నింపుకోవడం. అందుకనే ఈ ఊళ్ళో ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చాము. కొత్త వాతావరణంలోకి నిన్ను తీసుకుపోతానమ్మా. అమ్మా నాన్న నిన్ను ఊరూరా తిప్పుతారు. ఒక్కచోట ఉండకుండా బెంగళూరులో బిడ్డని కన్నాక మీరంతా మద్రాసు చేరుకుంటారు. అప్పటికి నేను మద్రాసులో ప్రాక్టీస్ పెడతాను. అక్కడే మనం ఉండిపోతాం. అర్థమైంది కదా అన్నాడు శ్రీధర్. సీత లేచి కూర్చుని అన్నయ్యకి సదోలా చూస్తూ కళ్ళొత్తుకుంది. నువ్వు మరేమీ కంగారు పడకమ్మా మందహాసంతో అన్నాడు శ్రీధర్. రామరాజు కొడుకు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అదే ఆలోచించాను నాన్న. వెంటనే డిస్పెన్సరీని మద్రాసు మార్చడం కూడా సాధ్యపడదు. మీరు అమ్మా సీత అలా దివ్యక్షేత్రాలను చూసి బెంగళూరు చేరిపోతారు. అక్కడే ఏదైనా నర్సింగ్ హోంలో చెల్లాయిని చేరుస్తారు. అంతకుముందే నా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని మద్రాసు చేరతాను. ఈలోగా శ్రీనివాస్ ఉనికి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను ఉత్తరం రాశాక మీరు మద్రాసు వచ్చేస్తారు అంటూ వివరించాడు శ్రీధర్. మరి పుట్టిన బిడ్డ? అమాయకంగా ప్రశ్నించింది సీత. ఆమెను ఏవేవో భయంకర ఊహలు కలవరపరిచాయి. నీ భయమేమిటో నాకు తెలుసు చెల్లాయ్. అయితే దానికి ఒక్కటే మార్గం ఉంది. నీకు పుట్టిన బిడ్డ పరిస్థితులు చక్కబడే వరకు నీ బిడ్డగా చలామణి అవ్వడు. ఆ బిడ్డ నా బిడ్డగానే చలామణి అవుతుంది. నా భార్య ఆ బిడ్డను కని చనిపోయింది. ఆ బిడ్డను నువ్వు సాకుతున్నావు. అదే ప్రపంచానికి తెలిపే సత్యం అన్నాడు శ్రీధర్ మెల్లగా. రామరాజు కొడుకు కేసి ఆశ్చర్యంతో చూశాడు. కొడుకు తెలివితేటలకు మురిసిపోయాడు. అతని పెద్ద మనసుకి ఆనందించాడు. ప్రస్తుతానికి తమను ఎదుర్కోబోయే సమస్య పరిష్కారానికి తాత్కాలికంగానే అయినా నాది బాగుందనిపించింది. అబ్బాయి, వయసులో చిన్నవాడివైనా మంచి సలహా ఇచ్చావురా, అలాగే చేద్దాం ఉత్సాహంతో అన్నాడు రామరాజు. సీత కళ్ళు కృతజ్ఞతాభావంతో ఆర్ద్రమయ్యాయి. అన్నయ్య కేసి సజల నయనాలతో అలా చూస్తూ ఉండిపోయింది. తన కోసం అన్నయ్య ఎంత త్యాగం చేస్తున్నాడు అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. శ్రీధర్కి సీత మౌనం అర్థం కాలేదు. మౌనం వహించావేంటి చెల్లాయ్? ప్రశ్నార్థకంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నేనింక ఏం చెప్పగలను అన్నయ్య?
మీ అందరి మంచితనం చూస్తుంటే నాకు నోట మాట రావటం లేదంది మొహం దించుకుని. ఆ మాటకేం గాని ఓ వాగ్దానం చేయి. అన్నవైపు చూసింది సీత. నువ్వు ఏ పరిస్థితుల్లోనూ ఇంకా ఆత్మహత్యకు ప్రయత్నించరని మాటివ్వు. ఇది కేవలం అన్నయ్యకి ఇస్తున్న వాగ్దానమే కాదు, భగవంతుడికి ఇస్తున్న వాగ్దానమే అనుకో అంటూ చేయి చాచాడు శ్రీధర్. సీత కళ్ళు నీటి పర్యంతమయ్యాయి. అంత మంచి అన్నయ్య మాటను కొట్టి పారేయలేకపోయింది. అలాగే అన్నయ్య అంటూ అతని చేతిలో చెయ్యి వేసి బావురుమంది. అదిగో మళ్ళీ ఆ ఆవేదనే వద్దంటున్నాను. ధైర్యాన్ని చిక్కపట్టుకో. ఆ ధైర్యమే నీకు రక్ష మందహాసంతో మందలించాడు శ్రీధర్. సీత కళ్ళొత్తుకుంది. అప్పుడే యశోదమ్మ లోపలి నుంచి వచ్చింది. ఏరా అబ్బాయి, ఇంకా రాలేదే? మీరు లేవండి అంది. అబ్బా, అంతా నీకు తొందరే యశోదా. ఇప్పుడు పెద్ద సమస్య పరిష్కారమైంది అంటూ రామరాజు అంతవరకు జరిగిన ప్రస్తావనంతా పోసకొచ్చినట్టు భార్యతో చెప్పాడు. యశోదమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది. భగవంతుడికి మనసులో ప్రార్థించుకుంది కూతురికి మనశ్శాంతిని ప్రసాదించమని. అందరూ కలిసి వంటగదికేసి వెళ్ళిపోయారు. ప్లాన్ ప్రకారం రామరాజు దంపతులు కూతురు సీతతో ప్రయాణం కట్టారు. శ్రీధర్ వాళ్ళని సాగనంపటానికి స్టేషన్కి వచ్చారు. రిజర్వర్డ్ కంపార్ట్మెంట్లో కిటికీ దగ్గర కూర్చుని సీతను చూశాడు. ఆ వయసులో ఉండాల్సిన ఉత్సుకత, సంతోషం ఆమె మొహంలో లేదు. ఆ క్షణంలో ఆమె శోకదేవతలా అగుపించేసరికి అతని హృదయం ద్రవించిపోయింది. భగవంతుడు ఎంత నిర్దయుడు అనుకున్నాడు మనసులో. నాన్న, ఎక్కడున్నా ఉత్తరాలు రాస్తూ ఉండండి తండ్రిని ఉద్దేశించి అన్నాడు శ్రీధర్. వాటి మాటలకేం కానీ సీతకి ధైర్యం చెప్పు మెల్లగా అన్నాడు రామరాజు. శ్రీధర్ సీత దగ్గరికి వచ్చాడు. అదేమిటి చెల్లాయి అట్లా మొహం ముడుచు కూర్చుంటావు? హుషారుగా ఉండాలి మరి. నువ్వు నాకు మాట ఇచ్చావు. అనుక్షణం ఆ మాటను మాత్రం నువ్వు మననం చేసుకుంటూ నిబ్బరంగా ఉండాలి. నువ్వేమీ కంగారు పడద్దు. భగవంతుడు తప్పకుండా చలని చూపు చూస్తాడు. ఏది వచ్చి నన్ను చిన్న నవ్వు నవ్వుతూనే అన్నాడు శ్రీధర్. లోలోనే ఎంత బాధపడుతున్నా చిన్నగా నవ్వేసింది సీత. వస్తానన్నయ్య అంది మొహం దించుకునే. ఆమె గొంతు జీరబోయింది. శుభం, వెళ్ళిరా అన్నాడు శ్రీధర్. సీతకి ఆ ఊరు విడిచి వెళ్లడం ఏమిటోలా అనిపించింది. తను మళ్ళీ ఆ ఊరు తిరిగి వస్తుందా? ఆమె కళ్ళు ఆర్ద్రమయ్యాయి. మరి మాట్లాడలేకపోయింది. అమ్మా, ఉంటాను మరి అంటూ తల్లికి చెప్పాడు శ్రీధర్. మంచిది బాబు, హోటల్ భోజనమైనా బద్దకించకుండా వేళకు తీసుకుంటూ ఉండు తల్లిగా సలహా ఇచ్చింది యశోదమ్మ. రైలు కదిలింది కోత కూస్తూ. సీత కళ్ళొత్తుకుంటేనే చెయ్యి ఊపింది. శ్రీధర్ చెయ్యి ఊపుతూ రైలు ప్లాట్ఫామ్ దాటే వరకు అక్కడే ఉండిపోయాడు. అతని మనసులో ఏదో తెలియని బాధ కలుక్కుమంది. బరువుగా నిట్టూరుస్తూ ఇంటికి తిరుగుముఖం పట్టాడు శ్రీధర్. ఇంట్లో ఒంటరిగా ఉండటం శ్రీధర్కి దుస్సాధ్యంగానే ఉంటోంది. తల్లిదండ్రులు, చెల్లెలు అనుక్షణం గుర్తుకొస్తూ ఉండేవారు. అలా గుర్తుకొచ్చినప్పుడంతా అదోలా ఫీల్ అయ్యేవాడు. తండ్రి దగ్గర నుంచి తరచూ ఉత్తరాలు వస్తున్నాయి. తను జాప్యం చేయకుండా వెంటనే జవాబులు రాస్తున్నాడు. ప్రతి ఉత్తరంలోనూ సీత ఆరోగ్యం గురించి మరీ మరీ గుర్తు చేస్తూ ఉండేవాడు. కొద్ది నెలలు ఇట్టే గడిచిపోయాయి. శ్రీధర్ తన ప్రాక్టీసును క్రమంగా తగ్గించుకోవడం ప్రారంభించాడు. తన దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్లను తన స్నేహితుడు డాక్టర్ సుబ్బారావు దగ్గరికి డైరెక్ట్ చేస్తున్నాడు. తన ఇంటిని అద్దెకిచ్చే ఏర్పాటు చేశాడు. తాను ప్రస్తుతానికి విశాఖపట్నం నుంచి మకాం ఎత్తివేస్తున్నట్లు, తన తండ్రి ఆదేశానుసారం అలా చేస్తున్నట్టు స్నేహితులకి, పేషెంట్లకి చెబుతూ ఉన్నాడు. డాక్టర్ సుబ్బారావుకి అదే చెప్పాడు. ఎంత సన్నిహిత స్నేహితుడైనా ఉన్నది ఉన్నట్లు చెప్పటం వంశగౌరవానికే భంగకరమని శ్రీధర్ అబద్ధం చెప్పాడు. డాక్టర్ సుబ్బారావుకి శ్రీధర్ నిర్ణయం నచ్చలేదు. స్నేహితుడు దూరం కాబోతున్నందుకు అతనికి ఎంతో బాధ అనిపించింది. శ్రీధర్, నీ ప్రాక్టీసు బాగా పుంజుకుంటున్న తరుణంలో ఈ ఊరు నుంచి మకాం మార్చేస్తున్నావంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మీ నాన్నగారికి నచ్చ చెప్పి ఇక్కడ ఉండేలా ప్రయత్నించలేకపోయావా అన్నాడు సుబ్బారావు. ఇంతవరకు మా నాన్నగారు ఏం చెప్తే అది అక్షరాల అమలు చేయడమే చేశాను కానీ ఎదురు ప్రశ్నలు చేయడం లేదా నా నిర్ణయాన్ని చెప్పటం ఎప్పుడూ జరగలేదు సుబ్బారావు. అందుకనే ఇప్పుడు ఏమీ అనలేకపోతున్నాను. ఆయన ఏం బాధపడతారో అని నా భయం. ఎక్కడైతేనే లెత్తు అదృష్టం బాగుంటే అవసరాలు వాటంతట అవే వస్తాయి. లెట్ మీ ట్రై మై లక్ ఎట్ మెడ్రాస్ చిన్నగా మందహాసం చేస్తూ అన్నాడు శ్రీధర్. కోర్స్ నిజమేననుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అంటూ మరో విషయం సుబ్బారావు, ఇక్కడ మా ఇల్లు అద్దెకిస్తున్నాను. ఆ అద్దె మాత్రం నువ్వే ప్రతి నెలా తీసుకుని నాకు పంపుతూ ఉండు అన్నాడు. ఓ, దానికేముంది, అలాగే.
నువ్వెప్పుడు మద్రాసు వచ్చినా నేను అక్కడ ఉన్నానని మాత్రం మర్చిపోవద్దు. అక్కడికి వెళ్ళగానే అడ్రస్ తెలియజేస్తాను. సుబ్బారావు నవ్వాడు. మంచివాడివే, అంత సులువుగా మర్చిపోయే స్నేహం కాదులే మనది. తప్పకుండా వస్తాను అన్నాడు. తర్వాత కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక శ్రీధర్ వెళ్ళిపోయాడు. మరి కొద్ది రోజులకి బెంగళూరు నుండి తండ్రి రాసిన ఉత్తరం అందింది శ్రీధర్కి. ఒక నర్సింగ్ హోంలో సీత మగబిడ్డని కన్నట్లు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆ వార్తలో తెలియజేశారు. ఆయన సంతోషము బాధ మిళితమైన ఓ వింత అనుభూతిని పొందాడు శ్రీధర్. అది శుభవార్తే అయినా ఎవ్వరికీ చెప్పుకోలేని వార్త. బాధతో కుచించుకుపోయాడు శ్రీధర్. తనే ఇంతగా బాధపడుతూ ఉంటే చెల్లాయి ఎంతగా కుమిలిపోతోందో అన్న ఆలోచన వచ్చి మరింత బాధపడ్డాడు. శ్రీనివాస్ జ్ఞప్తికి వచ్చాడు. అనుకోకుండా పళ్ళు పట్టపట్టా కోరుకున్నాడు. కానీ ఏం లాభం, అతను ఆగుపించడం లేదు. ఆ ఉత్తరాన్ని తన పెట్లో భద్రంగా దాచుకుని శ్రీనివాస్ ఇంటికేసి బయలుదేరాడు. ఆ మధ్య అప్పుడప్పుడు వెళ్ళాడు గాని ఓ నెల రోజుల నుంచి వెళ్ళటం మానుకున్నాడు. అతను రాకపోతే తాను మాత్రం వెళ్ళేం చేస్తాడు? శ్రీధర్ని చూడగానే శ్రీనివాస్ పక్కింటాయన బయటకొచ్చాడు. శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి లేకపోవడం శ్రీధర్ గమనించి ఉత్సాహంగా ముందుకి సాగిపోతూ పక్కింటాయన్ని చూసి మందహాసం చేశాడు. శ్రీనివాస్ గురించేనా అండి అన్నాడు పక్కింటాయన. వచ్చేసినట్టున్నారు కదండి శ్రీధర్ హుషారుగా అడిగాడు. రాలేదండి, 20 రోజుల క్రితమే ఇల్లుగల ఆసామి ఇంట్లోని సామానంతా తన స్వంతం చేసుకుని మరొకరికి అద్దెకిచ్చాడు. సుమారు 8 నెలలు దాటింది కదండి, ఇంకెన్నాళ్ళు ఎదురు చూస్తాడు? ఇంటాయన నష్టపోలా, సామాను ఖరీదైనదే ఉంది. అయినా శ్రీనివాస్ లాంటి వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఏం బాగుండలేదు. మీరు ఇన్నిసార్లు వస్తున్నారు, మీకు ఆయన బంధువా అంటూ ఏవేవో చెప్పుకుపోయాడు పక్కింటాయన. ఉస్సురుమంటూ ఓ నిట్టూర్పు విడిచాడు శ్రీధర్. శ్రీనివాస్ ఉనికి ప్రస్తుతానికి తెలిసే అవకాశం లేదన్న నిర్ధారణకి వచ్చేశాడు. సరే వస్తానండి, శ్రీనివాస్ నాకు బంధువే, అందుకే ఎన్నిసార్లు వస్తున్నాను అని చెప్తూ స్కూటర్ స్టార్ట్ చేశాడు శ్రీధర్. శ్రీధర్ మెదడు ఏవేవో ఆలోచనలతో బరువెక్కింది. స్కూటర్ దూసుకుపోతోంది. మద్రాసులో ఉన్న ఓ స్నేహితుడు రామనాథంకి ఉత్తరం రాశాడు శ్రీధర్. అక్కడ మంచి ఇల్లు అద్దెకి తీసి చూడమని. రామనాథం ఇల్లు ఏర్పాటైనట్లు ఉత్తరం రాయగానే ప్రయాణం కట్టాడు శ్రీధర్. సుబ్బారావు స్టేషన్కొచ్చి శ్రీధర్ని సాగనంపాడు. మద్రాసు త్యాగరాయనగర్లో శ్రీధర్స్ డిస్పెన్సరీ కొత్తగా వెలిసింది. ఆ డిస్పెన్సరీకి ఆనుకునే శ్రీధర్ ఇల్లు ఉంది. అటువంటి చక్కటి ఇల్లు ఏర్పాటు చేసినందుకు స్నేహితుడు రామనాథంకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ మద్రాసు చేరిన నెల రోజులకి బెంగళూరు నుంచి రామరాజు దంపతులు సీత మద్రాసు వచ్చేశారు. సీత బిడ్డని యశోదమ్మ పొత్తేళ్లలో పెట్టుకుని రైలు దిగింది. శ్రీధర్ మేనల్లుడిని తన చేతుల్లోకి తీసుకుని పరిశీలనగా చూశాడు. ఆ పసికందు ముద్దుల మూట కడుతున్నాడు. ముమ్మూర్తుల సీత రూపాన్ని పుడికి పుచ్చుకున్నాడు. వాడు తల్లి పోలిక వచ్చిన వారు చాలా అదృష్టవంతులన్నారు. పసికందును తల్లి చేతికిచ్చేశాడు. సీతకేసి చూసి చిరునవ్వు నవ్వాడు. సీత మందహాసం చేసి మొహం దించుకుంది. తప్పు చేసిన తాను తనివి తీరా నవ్వటానికి కూడా అర్హురాలు కాదన్న భావం ఆమెలో పాతుకుపోయింది. అంతేకి కృత్రిమంగా నవ్వే ఎందుకు అలవాటు పడింది. అందరూ కలిసి టాక్సీలో ఇల్లు చేరుకున్నారు. శ్రీధర్స్ డిస్పెన్సరీ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది. శ్రీధర్ డాక్టర్గా చాలామంది విశ్వాసాన్ని నమ్మకాన్ని పొందగలిగాడు. 2 చేతులా సంపాదించుకున్నాడు. విశాఖపట్నం విడిచి వచ్చినందుకు అతను విచారించాల్సిన అవసరం లేకపోయింది. అయితేనే అతని హృదయాంతరాళంలో ఎక్కడో బాధ కలుక్కుమంటూనే ఉంది. చెల్లెలి జీవితం చక్కబడే వరకు అతనిలోని ఆవేదన పూర్తిగా అంతమవ్వదు. అంతవరకు అతను నిండుగా నవ్వలేడు. జీవితంలో తాను సుఖంగా ఉన్నాడన్న ఆనందాన్ని పొందలేడు. ఎలాగో రోజులు గడుపుతున్నాడు. ఆ చుట్టుప్రక్కల వారికి శ్రీధర్ గురించి అతని కుటుంబం గురించి తెలిసిన వివరాలు ఏమిటంటే శ్రీధర్కి వివాహమైందని, దురదృష్టవశాత్తు అతని భార్య మగపిల్లాన్ని కని కళ్ళు మూసిందని, ఆ తర్వాత శ్రీధర్ వివాహం చేసుకోలేదనిను, సీత అవివాహితేనని వాళ్ళందరికీ తెలిసిన నిజం. శ్రీధర్ స్నేహితుడు రామనాథంకు కూడా ఇవే వివరాలు తెలుసు. సీత మాత్రం విచిత్ర పరిస్థితుల్లో మసలుతోంది. అన్నయ్య కొడుకుని తాను సాకుతున్నట్టుగానే అందరితోనూ చెప్తూ ఉంటుంది. అలా చెప్పవలసి వస్తున్నప్పుడల్లా ఆమె హృదయం కుచించుకుపోతోంది. కానీ ఏం చేస్తుంది, చాలా అరుదుగా బయటికి వెళుతోంది.
సరదాలని చాలా వరకు తగ్గించుకుంది. బండబారిన తన బ్రతుక్కిక సరదాలేమిటన్న స్పృహ ఆమెను మరింత కృంగతీస్తోంది. ఎప్పుడు బయటికి వెళ్ళినా తండ్రి వెంట లేదా అన్నయ్య వెంట వెళుతుంది. ఒంటరిగా వెళ్ళటం మానుకుంది. అసలు ఎక్కడికి వెళ్ళడానికి బుద్ధి పుట్టడం లేదు ఆమెకి. ఒక విధమైన నిశ్శబ్దత ఆమె మనస్తత్వంలో ఏర్పడినట్లయింది. రాత్రిళ్ళు చంటివాణ్ణి ప్రక్కన వేసుకుని పాలిస్తూ పడుకున్నప్పుడు ఆమెకి గతమంతా గుర్తుకొస్తోంది. అప్రయత్నంగా దుఃఖం వెల్లువలా పొంగుకొస్తోంది. జీవితం మీద విరక్తి కలుగుతోంది. అంతలోనే తాను అన్నయ్యకిచ్చిన వాగ్దానం జ్ఞప్తికి వస్తోంది. గుండె దిటవు పరుచుకుని తనని తాను ఓదార్చుకుంటుంది. తను ఈ జీవితం ఇలా ఎన్నాళ్ళు గడుపుతుంది? తన ఈ నిరీక్షణకి ఎప్పటికైనా ఫలితం ఉంటుందా? ఇంతకీ శ్రీనివాస్ మళ్ళీ తిరిగి వస్తాడా? మళ్ళీ అతను కనిపించకపోతే తన బ్రతుకంతా అలా నిస్పృహగా నిరాశల మధ్య నలిగిపోవలసిందేనా? ఈ ఆలోచనలు ఆమె మెదడులో రాకుండా ఉండటం లేదు. ఏదో తెలియని బాధ, ఆవేదన, ఆరాటం ఆమెని కలిచివేస్తుంటే మౌనంగా ఏడుస్తోంది. అంతకు మించి ఆమె చేయగలిగిందేమీ లేదు. మరి కాలచక్రం తిరుగుతోంది. శ్రీధర్ డాక్టర్గా మంచి పేరు సంపాదించాడు. పేరుతో పాటు పుష్కలంగా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. మనిషి అందగాడు, ఆత్మీయత గల సహృదయుడు, అర్థబలం ఉన్నవాడు. అలాంటి శ్రీధర్ని అల్లుడిగా చేసుకుంటే ఎంత బావుణ్ణు అనుకునే ఆడపిల్లల తండ్రులు చాలామంది లోలోన అనుకోవడం ప్రారంభించారు. శ్రీధర్ మొదటి భార్య పోయిందని, అతనికో అబ్బాయి ఉన్నాడని తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళ అభిలాష సమసిపోలేదంటే ఆశ్చర్యం లేదు. ఆ రోజు శ్రీధర్స్ డిస్పెన్సరీకి సెలవు. సాయంత్రం చెల్లెల్ని తీసుకుని సినిమాకి వెళ్ళాలనుకున్నాడు శ్రీధర్. సీత మాత్రం రానంది. ఆమెను ఒప్పించడం శ్రీధర్కి బ్రహ్మ ప్రయత్నమే అయింది. వేగిరం తయారుగా చెల్లాయి అన్నాడు డ్రాయింగ్ రూమ్లోకి నడుస్తూ. సీత బట్టలు మార్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎరా అబ్బాయి, బయలుదేరుతోందా అమ్మాయి అడిగాడు రామారావు పుస్తకం తిరిగేస్తూ. ఎలాగో ఒప్పించానులేండి. ఏమిటో నాన్న, చెల్లాయి రోజులు గడుస్తున్న కొద్దీ మరీ దిగులు పెంచుకుంటోంది అన్నాడు శ్రీధర్ పరువుగా నిట్టూరుస్తూ. అది సహజమే. దాని ఆవేదన మనకి అవగాహన కాదు, మనం ఊహించుకోవలసినదే. జీవితాన్ని ఉల్లాసంగా 3 పువ్వులు 6 కాయలుగా గడపాల్సిన ఈ వయసులో సీతకి మనోవేదన రాసిపెట్టిన భగవంతుడు చాలా నిర్దయుడు. ఇంకా దాని దురదృష్టం ఎప్పుడు కాలం కలిసొస్తుందో ఏంటో నీరసంగా అన్నారు రామరాజు. బయట కారు ఆగింది. ఎవరా అని తండ్రి కొడుకులు అటువైపు చూశారు. కారులో నుంచి రంగనాథం గారు దిగటం చూసిన శ్రీధర్ లేచి నుంచున్నాడు. ఎవరా అయినా అడిగాడు రామరాజు. రంగనాథం గారని ఈ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ఆయనకి 2 సినిమా హాళ్ళు ఉన్నాయట. ఆ మధ్య ఆయనకి ఒంట్లో బాగుండపోతే ఇక్కడికి వచ్చారు. నా ట్రీట్మెంట్తో ఆయనకు ఆరోగ్యం బాగుపడిన దగ్గర నుంచి నేనంటే గురి. ఆయన్ని మీకు పరిచయం చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ మీరు బయటకు వచ్చేవారు కాదు అంటూ ముందుకు నడిచి, నమస్కారం అండి రంగనాథం గారు, రండి రండి అంటూ సవినయంగా ఆహ్వానించాడు శ్రీధర్. రంగనాథం గారు నిండుగా నవ్వారు. లోపలికి వస్తూ రామరాజుని చూడటంతోనే నమస్కారం అన్నాడు. నమస్కారం, కూర్చోండి అంటూ రామరాజు ఆసనాన్ని చూపాడు. రంగనాథం కూర్చున్నాడు. అన్నయ్య, నేను రెడీ అంటూ చకచకా అక్కడికి వచ్చేసింది సీత. ఆ కంగారులో రంగనాథం గారిని చూడలేదు. అతన్ని చూడగానే నాలిక కరుచుకుంటూ తుర్రును లోపలికి వెళ్ళిపోయింది. మా చెల్లెలండి, రంగనాథం అడగకుండానే చెప్పాడు శ్రీధర్. ఓ అలాగా, ఎక్కడికో ప్రయాణం మీద ఉన్నట్టున్నారు. అర్జెంట్ ఏమీ కాదు కదా అన్నారు రంగనాథం. ఇంటికి తగు పెద్ద మనిషి వచ్చాక సినిమాకి వెళ్ళటం ఓ అర్జెంటు వ్యవహారమని అతనితో ఎట్లా చెప్పగలడు శ్రీధర్? అబద్ధం చెప్పటానికి కూడా మనస్కరించలేదు అతనికి. అబ్బే కాదులేండి, ముక్తసరిగా అనేశాడు. నాన్నగారు, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి నడిచాడు శ్రీధర్. రంగనాథం రామరాజును ఉద్దేశించి అన్నాడు. మీ అబ్బాయి పేషెంటునేనండి నేను. మీ వాడి హస్తవాసి చాలా మంచిదండి. అందుకేనేమో అనతి కాలంలోనే ఎంతో పేరు సంపాదించాడు డాక్టర్గా. రామరాజు మురిసిపోతూ మందహాసం చేశాడు. అదంతా మీ వంటి పెద్దల సహృదయం, ఆశీర్వచనం అన్నాడు శ్రీధర్. అప్పుడే లోపల నుంచి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో ఊహించారా? రామరాజు కేసి మందహాసంతో చూశాడు రంగనాథం.
సాధ్యపడదండి నవ్వేశాడు రామరాజు. విషయం ఏమిటంటే మా అమ్మాయి బిఏ వరకు చదివిందండి. దానికి ఇంకా చదువు మీద ధ్యాస లేక మానేసింది. నిజానికి అమ్మాయిని మెడిసిన్ చదివించాలనుకున్నాను. అప్పే మొదటి నుంచి మెడిసిన్ చదవరనే భీష్మించి కూర్చుంది. ఆర్ట్స్ తీసుకుంది. ఇక చేసేదేమిటి? కూతురు మెడిసిన్ చదవకపోయినా మెడిసిన్ చదివిన అల్లుండి పొందాలన్న కోరిక మిగిలింది. అయితే నాకు నచ్చిన వ్యక్తి ఇంతవరకు నా దృష్టిలో పడలేదు. ఈ మధ్యనే మీ అబ్బాయిని చూడటం జరిగింది. అప్పటి నుంచి ఈయన్ని నా అల్లుడుగా చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఆ విషయమే మీతో సంప్రదించాలని వచ్చాను. మీరు మా అమ్మాయిని చూడవచ్చు. మీకు అమ్మాయి నచ్చితేనే మీ అంగీకారం తెలపండి. మరో విషయం, మా అబ్బాయి ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇక్కడే. వాడికి ఏవేవో సంబంధాలు వస్తున్నాయి, కానీ ఇంకా ఏది నిశ్చయం కాలేదు. ఇప్పుడు మీ అమ్మాయిని చూశాను. ఆమెను చూశాక అనిపించింది, ఆమెనే మా ఇంటి కోడలుగా ఎందుకు చేసుకోకూడదు అని. మీరు అంగీకరిస్తే ఇది ఖాయం చేస్తాను అన్నాడు రంగనాథం. రామరాజు మొహంలో రంగులు మారాయి. శ్రీధర్ కాస్తంత కంగారు పడ్డాడు. తండ్రి కొడుకులు పరస్పరం మొహాలు చూసుకున్నారు. వారికి ఏమీ అర్థం కాలేదు. ఏం చెప్పడమో. అటువంటి సమస్య ఎప్పుడో ఒకసారి ఎదురవుతుందనే వారికి తెలుసు. అందుకే చప్పును సంభాళించుకున్నారు. రామరాజు బలవంతంగా ఓ చిన్న చిరునవ్వు తెచ్చిపెట్టుకున్నాడు. మా వాడి పట్ల మీకు ఏర్పడిన అభిమానానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో బోధపట్టం లేదండి. అయితే ప్రస్తుత పరిస్థితులు కూడా మీతో మనవి చేయాలి కదా. మా శ్రీధర్కి 2 ఏళ్ల క్రితం వివాహమైంది, కానీ దురదృష్టవశాత్తు మా కోడలు బిడ్డని కని కళ్ళు మూసింది. ఆ బిడ్డను మా ఆవిడే సాగుతూ ఉంది. 2వ పెళ్లికి ఎవరైనా ఒప్పుకుంటే మా వాడికి పెళ్లి చేయాలనే సంకల్పం ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి. మీ అమ్మాయితో సంప్రదించండి. మీ వంటి వారితో వియ్యమంతటం నాకు సంతోషమే అన్నాడు రామరాజు. రంగనాథం మొహం కొద్దిగా వివరణమైంది. శ్రీధర్కి వివాహమైందని, భార్య పోయిందని, గుర్తుగా ఓ అబ్బాయి ఉన్నాడని ఆయనకి తెలియదు. అసలు ఊహించలేకపోయాడు కూడాను. శ్రీధర్ తనకి అల్లుడు కాబోతున్నాడని ఎన్నెన్నో ఊహలు పెంచుకుంటూ వచ్చాడు. కానీ ఆ ఊహలన్నీ ఎందుకు కొరగానివైనందుకు చింతించాడు. భార్య పోయిన సంతానం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుందుకు తన కూతురు ఒప్పుకుంటుందన్న నమ్మకం లేదు. అయినా అటువంటి విషయం అడగటానికే తను సాహసించకూడదు కూడాను అనుకున్నాడు. ఈ వివరాలన్నీ నాకు తెలియవండి. శ్రీధర్ ఇంకా బ్రహ్మచారే అనుకున్నాను. ఐఎమ్ సో సారీ అనేశాడు నీరసంగా. అందుకు సీతారామయ్య గారు, ఇంతలో సీత కాఫీలు తెచ్చి అందరికీ అందించింది. మళ్ళీ తొందరగా లోపలికి వెళ్ళిపోయింది. మరి మీ అమ్మాయి సంగతి? ఆమెను నా కోడలుగా చేసుకుంటాను. మనకి బంధుత్వం ఏర్పడాలని నా కోరిక మళ్ళీ అన్నాడు రంగనాథం. రామరాజు కంగారు పడలేదు. ఆ ప్రశ్నకి జవాబు సిద్ధం చేసుకునే ఉన్నాడు. మా అబ్బాయికి ఏదైనా సంబంధం కుదిరే వరకు ఆ అమ్మాయి పెళ్లి ప్రస్తావనే లేదండి అనేశాడు. అబద్ధం చెప్తున్నందుకు అతని మనసు చివుక్కుమంది. కానీ తప్పదు మరి. లోపల గదిలో నుంచి ఆ మాటలు వింటున్న సీతకి ఏడుపు వచ్చింది. తన కోసం అటు అన్నయ్య ఇటు తండ్రి ఎంత కృత్రిమమైన జీవితానికి అలవడ్డారు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని సాకులు. భగవాన్, ఎందుకీ పరీక్ష? ఏమిటి శిక్ష? నా తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకోవడమేనా నేను చేయగలిగింది? ఈ జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నా అన్నయ్యకి నేను వాగ్దానం చేసిన అది అడ్డొస్తోంది. ఇలా ఎన్నాళ్ళు గడపడం అనుకుంటుంటే ఆమె కళ్ళు నుండి అశ్రువులు పొటపొట కిందకి కారాయి. కళ్ళు ఒత్తుకుంది. మరి వెళ్ళొస్తానండి అంటూ రంగనాథం బయలుదేరాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి అన్నాడు రామరాజు అతని సాగనంపుతూ. మీరు రెండోసారి మా ఇంటికి అంటూ కారులో కూర్చుని, వస్తాను డాక్టర్ గారు అన్నాడు రంగనాథం. మంచిదండి నమస్కరిస్తూ సవినయంగా అన్నాడు శ్రీధర్. కారు కదిలింది. బుర్రుమంటూ రామరాజు శ్రీధర్ పరస్పరం మొహాలు చూసుకున్నారు. వారిలో ఒక విధమైన నిర్లిప్త భావం ఏర్పడింది. లోపలికి నడిచాడు. వారికి లోపలి ద్వారం దగ్గర సీత ఉదాసీనంతో అగుపించింది. ఆమె బాధపడుతున్నట్లు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సినిమాకి వేళైపోయింది చెల్లై, అలా తిరిగొద్దాం పదా అన్నాడు శ్రీధర్. సీత బరువుగా ఓ నిశ్వాసం వదిలింది. అన్నయ్య, నీ మంచితనంతో నీ బ్రతుకులో చీకటి సృష్టించుకున్నావు అంది వృద్ధస్వరంతో. శ్రీధర్ మెల్లగా మందహాసం చేశాడు. పొరపాటు అంటున్నావు చెల్లాయ్. నా జీవితంలో ఎప్పుడూ చీకటి
నా జీవితం ఎప్పుడూ చీకటిమయం కాదు. ఆ విశ్వాసం నమ్మకం నాలో ఉన్నాయి. నా గురించి నువ్వేం బాధపడకమ్మా. పద అలా తిరిగొద్దాం. ఇప్పుడు నేను ఎక్కడికి రానన్నయ్యా, మరో రోజు వెళ్దాంలే అంటూ ఖాళీ కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సీత. సీత మొహంలో విషాద ఛాయలు ముసురుకుని ఉండటం తండ్రి కొడుకులు గమనించారు. ఇరువురు ఒకేసారి నిట్టూర్చారు. నేను అలా బయటికి వెళ్ళొస్తానన్నా నిష్క్రమించాడు శ్రీధర్. రామరాజు సోఫాలో కూలబడ్డాడు. యశోదమ్మ లోపల నుంచి వచ్చి అతని ప్రక్కనే కూర్చుంది. అంతా విన్నానండి, ఏం చేస్తాం, నిస్పృహతో అంది. రామరాజు ఏమీ మాట్లాడలేదు. అతనేదో ఆలోచిస్తున్నాడు. దూరంలో రేడియో నుంచి విషాద సంగీతం వినిపిస్తోంది. ఒక్కొక్కప్పుడు మనం ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాటినే మనం విధి నిర్ణయంగా నమ్ముతూ ఉంటాం. ఆ రోజు శ్రీధర్ ఓ పేషెంట్ని చూడటానికి వెళ్తుంటే పాటా షాపులో నుంచి బయటకు వస్తున్న శ్రీనివాసును చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. స్కూటర్ సడన్గా ఆపి అతను శ్రీనివాస్ అవునా కాదా అని పరిశీలనగా చూశాడు. అతడు ముమ్మూర్తిలా శ్రీనివాసే, సందేహం లేదు. అతని ప్రక్కనే మెరుపుతీగ లాంటి ఓ అమ్మాయి మాట్లాడుతూ కనిపించింది. శ్రీధర్కి హృదయ స్పందన అధికమైంది. ఆమె ఎవరై ఉంటుంది? శ్రీనివాస్ భార్య? అతనిలో ఆరాటం పతాక స్థాయిని అందుకుంది. ఇప్పుడు ఏం చేయటం అన్న ఆలోచనలో పడేసరికి శ్రీనివాస్ ఓ ఆటో రిక్షాను కేకవేయడం గమనించాడు. ఆ యువతి అందులోకి పోయి కూర్చుంది. శ్రీనివాస్ టాటా చెప్పి వెనక్కి తిరిగాడు. ఆటో రిక్షా కదిలింది. శ్రీధర్ మనస్సులోని ఆరాటం మాత్రం తగ్గలేదు. అతని మెదడులోని ఏవేవో ఆలోచనలు ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి రానివ్వలేదు. శ్రీనివాస్ని కలియడమా, కలిసి అతడిని తమ ఇంటికి తీసుకుపోవడమా, లేక ఆటో రిక్షాలో వెళుతున్న ఆ యువతిని కలుసుకుని వివరాలు తెలుసుకోవడమా అన్న సందిగ్ధంలో పడ్డాడు. ప్రస్తుతం శ్రీనివాస్ని కలుసుకోవడం కంటే ఆ యువతిని కలుసుకోవడమే శ్రేయస్కరంగా తోచింది. స్కూటర్ని ఆటో రిక్షా వెంట నడిపించాడు. శ్రీనివాస్ తనను చూడకుండా జాగ్రత్త పడ్డాడు. ముందే ఓ క్రాసింగ్ దగ్గర ఆటో రిక్షా ఆగింది. శ్రీధర్ తన స్కూటర్ని ఆటో రిక్షా పక్కనే ఆపి, ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు అభ్యంతరం లేకపోతే మీతో 2 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు ఆమెను ఉద్దేశించి. ఆమె తెలుగు యువతి అవునో కాదో అతనికి ఖచ్చితంగా తెలియకపోయినా కట్టుబొట్టు చూసి తెలుగు వాళ్లే అయి ఉంటారన్న ధీమాతో అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడుచుకుపోగా అతని కేసి చూసింది. అతని మొహం చూస్తే రోడ్డుపైన రోమియో కాదన్న నమ్మకం ఏర్పడింది ఆమెకి. నాతోనా అంది కళ్ళు చిట్లిస్తూ. అవునండి, మీతో చాలా ముఖ్య విషయం మాట్లాడాలి. ఇందులో ఏదో మోసం ఉందని మీరు కంగారు పడొద్దు. నేను డాక్టర్ని. మీ నుండి నాకు అవసరమయ్యే కొన్ని వివరాలు కావాలి ప్లీజ్, ప్రాధేయపూర్వకంగానే అన్నాడు. అతని అవసరం మరి. శ్రీధర్ పట్ల ఆమెకి అపనమ్మకం కలగలేదు. అతనికి సహకరించాలనుకుంది. ఆటో రిక్షా అద్దెకిచ్చేసి దిగింది. థ్యాంక్స్ చెప్పుకున్నాడు శ్రీధర్. ఇక్కడే మాట్లాడుకుందామంటారా, లేక కనిపిస్తున్న రెస్టారెంట్లో కూర్చుందామా? మీ ఇష్టం అన్నాడు శ్రీధర్. ఈ రోడ్డు మీద దేనికి, రెస్టారెంట్కే పోదాం పదండి అందామె హుషారుగా. ఆమెకి ఆసక్తిగానే ఉంది ఆయన తన నుంచి తెలుసుకోవలసిన వివరాలు ఏమిటోనని. ఇరువురు వెళ్ళి రెస్టారెంట్లో కార్నర్లో కూర్చున్నారు. ఇద్దరికి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు శ్రీధర్. ఇప్పుడు కాఫీ ఎందుకండి, పిడియంగా అందామే. పర్వాలేదండి, ఊరికినే కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది. అయినా నా మాటకి విలువిచ్చి నన్ను నమ్మి నాతో మాట్లాడటానికి వచ్చారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరోసారి కృతజ్ఞత చెప్పుకున్నాడు. దానికే కానీ నా నుండి మీకు కావలసిన వివరాలు ఏంటో చెప్పండి సూటిగా చూస్తూ అంది. అనవసరమైన ఓకదంపుడు కబుర్లు వద్దని హెచ్చరించినట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. బాయ్ కాఫీ తెచ్చి వెళ్ళిపోయాడు. నన్ను అపార్థం చేసుకోకండి. మీతో కేవలం సరదాగా ఆషామాషిగా మాట్లాడాలనే తాపత్రయంతో మిమ్మల్ని ఆపలేదు. బలమైన కారణం ఉంది. దాపరికం లేకుండా ఒక్క విషయం చెప్పండి. మీతో పాటా షాప్ దగ్గర మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు. ఆమె ముఖంలో రంగులు మారడం శ్రీధర్ గమనించాడు. ఆమె అనుమానాస్పదంగా శ్రీధర్ మొహంలోకి చూసింది. ఆ వివరాలు మీకెందుకు? అసహనంతోనే ప్రశ్నించింది. నిజమే మరి. స్వవిషయాలు ఎవరో ముక్కు ముఖం తెలియని పరాయి వ్యక్తి అడిగితే అసహనానికే దారితీస్తుంది. ఆ వివరాలు అవసరం కాబట్టే అడుగుతున్నానండి. అతను శ్రీనివాసేనా? అతని పేరు మీకెలా తెలుసు? ఈసారి ఆమె కంఠస్వరం మారింది ఆశ్చర్యానుభూతితో. శ్రీధర్ మందహాసం చేశాడు. అతనెవరో నాకు తెలియకుండానే ఇంతటి ఆసక్తి చూపుతున్నామంటారా? ఇప్పుడు చెప్పండి, శ్రీనివాసేనా? అవును, శ్రీనివాసే. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏదో కాలేజీలో లెక్చరర్గా ఉంటున్నాడు. ఎన్నాళ్ళే మీతో పరిచయం ఏర్పడింది? ఆ ప్రశ్నకు కాస్త చకిత అయిందామె. తనతో శ్రీనివాస్కి ఎన్నాళ్ళే పరిచయం అయితే ఈయనకెందుకో మనసులో అనుకుంది. ఆమె ఆలోచిస్తుంటే శ్రీధర్కి ఓ సందేహం వచ్చింది. కొంపతీసి ఆమె అతని భార్య కాదు కదా అని.
మీరెందుకు సందేహిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. పోనీ ఇది చెప్పండి, అతనికి వివాహం అయిందా? ఆమె అతనికి పత్ని అవునో కాదో తెలుసుకోవడానికి దొంగతిరుడుగా ప్రశ్నించాడు. వివాహం కాలేదని చెప్పాడాయన అందామే. తన సందేహం నివృత్తి అయినందుకు తృప్తిగా ఓ నిట్టూర్పు విడిచాడు శ్రీధర్. శ్రీనివాస్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? అఫ్కోర్స్ అది మీ స్వవిషయం, అయినా మీ శ్రేయస్సు కోరి అడుగుతున్నాను. శ్రీనివాస్ జీవితంలో ఏదో రహస్యం ఇమిడి ఉందేమో అనిపిస్తోంది ఆమెకి. ఆమెలో మరి కాస్త ఆసక్తి పెరిగింది. అవునండి, ప్రేమిస్తున్నానంటున్నాడు. నా కోసం ఏ త్యాగమైనా చేయగలనంటున్నాడు. మరి మీరు అతడి ప్రేమిస్తున్నారా? క్షణం యోచించిందామె. ఆ విషయం ప్రస్తుతానికి ఖచ్చితంగా చెప్పలేను. అతడిని స్టడీ చేస్తున్నాను. మగవారిని చప్పున నమ్మేలేం కదండి నవ్వుతూ అంది. అతడి గత చరిత్ర ఏమైనా మీకు తెలుసా? తెలియదండి. తెలుసుకోవాలన్న అభిలాష ఉందా? షూర్. అభిలాష ఉండకపోవటం ఏమిటండి? నన్ను మనసారా ప్రేమిస్తున్నానని, ఆరాధిస్తున్నానని చెప్తున్న వ్యక్తి విలువ తెలుసుకోవడం ఎంతో అవసరం కదండి. చెప్పండి. కాఫీ సిప్ చేస్తూ అంది. మనం మాట్లాడుతూ కొన్ని నిమిషాలు గడిచినా పరస్పరం పరిచయం చేసుకోలేదు. అట్లీస్ట్ పేర్లు. నవ్వుతూ అని, నా పేరు శ్రీధర్. ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను. నాకు డిస్పెన్సరీ ఉంది. మీ పేరు అన్నాడు ఆసక్తిగా ఆమె కేసి చూస్తూ. విజయ. నేను పుట్టింది పెరిగింది చదివింది ఇక్కడే. బిఏ వరకు చదివి మానేశాను. పై చదువులు చదవడానికి అవకాశం ఉన్నా ఆసక్తి లేదు అంటూ తన గురించి క్లుప్తంగా చెప్పింది విజయ. ఇక శ్రీనివాస్ కథ వినండి. అతను విశాఖపట్నంలో ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు. అతనితో మా చెల్లాయికి పరిచయం ఏర్పడింది. తర్వాత మా ఇంట్లో మనిషిగా మసలే సన్నిహితత్వం ఏర్పడింది. అయితే ఆ సన్నిహితత్వం విలువల్ని కలుషితం చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ఇంత చదువుకున్న వాడి హృదయం విషంతో నిండి ఉంటుందని, మానవత్వం అన్నది లోపిస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. మా చెల్లాయి సీత మీలా చదువుకున్నదే కానీ అమాయకత్వం ఆమెలో ఓ పాలు ఎక్కువగా ఉంది. ఆమెను మంచి మాటలతో మైమరిపించి వివాహం చేసుకుంటారని నమ్మించి ద్రోహం చేశాడు. ఓ నిట్టూర్పు విడుస్తూ బాధగా అన్నాడు శ్రీధర్. ఎవరు? ఈ శ్రీనివాసేనా? విస్తుపోతూ కళ్ళింతవి చేసుకుంటూ అంది విజయ. అవునండి, ఈ శ్రీనివాసే. ఎప్పుడైతే పరిస్థితి విషమించిందో మాకు తెలియకుండా విశాఖపట్నం నుండి మకామెత్తేశాడు. అతడు తిరిగి వస్తాడని ఎన్నాళ్ళో ఎదురు చూశాము, కానీ రాలేదు. మా చెల్లాయి తన తెలివి తక్కువతనానికి దుఃఖించి జీవితం పట్ల విరక్తి పెంచుకుని ఆత్మహత్యకు పూనుకుంది. అదృష్టవశాత్తు మా నాన్నగారిచే రక్షించబడింది. ఇప్పుడు ఆమె బిడ్డ తల్లి. ఎప్పటికైనా శ్రీనివాస్ అగుపిస్తాడని, లేదా తన తప్పు తెలుసుకుని తిరిగి వస్తాడని ఆశించి ఇక్కడికి వచ్చేసాం. నేను ఇక్కడ ప్రాక్టీస్ ప్రారంభించాను. అయితే మా చెల్లాయికి పుట్టినవాడు కేవలం నా కొడుకుగానే వ్యవహరించబడుతున్నాడు. మా చెల్లాయి అవివాహిత, నా భార్య చనిపోయింది అని, ఆ బిడ్డ మిగిలాడని చెబుతున్నాము. కానీ నిజానికి నాకు వివాహం కాలేదు. మా వంశగౌరవం నిలబెట్టుకుని మా చెల్లాయిని దక్కించుకునేందుకే ఇన్ని అబద్ధాలు చెబుతున్నాము. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో మీరు ఊహించగలరు. మమ్మల్ని ఈ విషమ పరిస్థితి నుంచి తప్పించి తోటి స్త్రీ గౌరవం కాపాడి ఆమె జీవితాన్ని సరిదిద్దడం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీ సరసను శ్రీనివాస్ అగుపిచ్చినప్పుడే అతడిని నిలదీసి అడిగేవాణ్ణి. కానీ కపట ప్రవృత్తి గల శ్రీనివాస్ అప్పటికి ఏదో అబద్ధం కల్పించి చెప్పి తన నిజరూపం బయటపడక ముందే ఈ మహాపట్నం నుంచి పలాయనం చిత్తగిస్తాడన్న భయంతో ఊరుకొని మీ సహకారాన్ని అర్థిస్తున్నాను అంటూ ముగించాడు శ్రీధర్. అతని కళ్ళల్లో సన్నటి నీటి పొర తళుక్కుమనటం గుర్తించింది విజయ. విజయ హృదయం ఆర్ద్రమైంది. బాహ్యంగా అంత అందంగా సున్నితంగా అగుపించే శ్రీనివాస్ హృదయంలో ఇంతటి కర్కశం ఉంటుందని ఆమె ఊహించలేకపోయింది. ఒక విధంగా ఆలోచిస్తే ఈరోజు శ్రీనివాస్ శ్రీధర్ కంటపడడం నిజంగా తన అదృష్టమే అనుకోవాలి. లేకపోతే తనని మంచి మాటలతో మభ్యపెట్టి నమ్మించి వంచిన ఆశ్చర్యం ఉండదు అనుకుందామే. శ్రీనివాస్పై పల్లమాలిన కోపము ద్వేషము ఏర్పడ్డాయి. సీత పట్ల సానుభూతి జాలి కలిగాయి. శ్రీధర్ లాంటి అన్నయ్య ఉన్నందుకు సీత గర్వించాలని, అది ఆమె అదృష్టమే అని అనుకుంది. ఈ పరిస్థితుల్లో తాను శ్రీనివాస్కి తగిన బుద్ధి చెప్పి సీత సంసారాన్ని చక్కదిద్దాలి అనుకుందామే.
విజయ మౌనంగా ఆలోచిస్తూ ఉంటే శ్రీధర్ సహనం కోల్పోతున్నాడు. కంగారు పడ్డాడు. ఏమిటంటే ఆలోచన? నా మాటల్ని విశ్వసించలేకపోతున్నారా అన్నాడు. అబ్బే అదేం కాదండి, శ్రీనివాస్ కపట ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నాను. మనిషికి చదువు సంస్కారం ఉన్నా మనస్సు ఎందుకు అంత విషపూరితంగా ఉంటుందో అర్థం కాదు. నిజం చెప్పాలంటే మీరు ఈనాడు శ్రీనివాస్ని చూడటం, నాతో ఈ వివరాలన్నీ చెప్పటం నా అదృష్టమే అనుకుంటాను. అందుకు నా కృతజ్ఞత చెప్పుకోవాలి మీకు. అంతా విన్నాక శ్రీనివాసుని నేను అసహించుకోకుండా ఉండలేకపోతున్నాను. ఈ విషయంలో మీరు తప్పకుండా సహకరిస్తాను, మీకు తప్పకుండా సహకరిస్తాను. నాలాంటి ఓ యువతి జీవితాన్ని చక్కదిద్దుతాను. శ్రీనివాస్కి తగిన గుణపాఠం నేర్పుతాను. మీరు నిశ్చింతగా ఉండండి అంది కాస్తంత ఆవేశంతో. ఆమె కళ్ళల్లోకి కొత్త కాంతి పుంజుకుంది. శ్రీధర్ ఆనందానికి అవధుల్లేకపోయాయి. అతని ముఖం వికసించింది. కళ్ళల్లో అంతవరకు తోపుచ్చులాడే ఆవేదన, ఆరాటం అంతమయ్యాయి. రిలీఫ్ వచ్చినట్టుగా తృప్తిగా ఓ నిశ్వాసం విడిచాడు. థ్యాంక్స్. మీలో గల విశాల భావాలకి నేనెంతో ముగ్ధులనవుతున్నానండి. మనం ఇప్పుడేం చేయాలో ఓ పథకం వేయాలి. నేను అప్పుడే ఆలోచించానండి. మోసాన్ని మోసంతోనే ఛేదించాలి ఉత్సాహంగా అంది విజయ. ఏమిటండి? ఆసక్తిగా అడిగాడు శ్రీధర్. వచ్చే ఆదివారం నా పుట్టినరోజు. ఆ రోజు మీరు మీ చెల్లాయి రావాలి మా ఇంటికి. శ్రీనివాస్ తప్పకుండా వస్తాడు. మీ పుట్టినరోజు పండగ సందర్భంగా ఈ గొడవ అసమంజసంగా ఉంటుందండి, నిరుత్సాహంగానే అన్నాడు శ్రీధర్. విజయ నవ్వింది. ఆమె నవ్వినప్పుడు మరీ అందంగా అగుపించింది. ఆమె ఎందుకు నవ్విందో అర్థం కాలేదు శ్రీధర్కి. మంచివారేనండి, పథకమని ముందే చెప్పానుగా. పుట్టినరోజు అంటే నిజమైన పుట్టినరోజు కాదు, ఒక అవకాశం కోసం కల్పించినదే. ఆ రోజు మీరు మీ చెల్లాయి ఆమె బిడ్డ శ్రీనివాస్ వీళ్ళే వస్తారు. కోర్స్ మా అన్నయ్య ఉంటాడనుకోండి. ఆ కార్యక్రమం అంతా నా మీద విడిచిపెట్టండి. శ్రీధర్ ఆమె మనసులో ఎంతో అభినందించుకున్నాడు. ఆమె సహృదయాన్ని హర్షించాడు. ఆమె సమర్థతపై అతనికి నమ్మకం ఏర్పడింది. మీరంత నమ్మకంతో చెప్తుంటే ఇంకా కావాల్సిందేముంది? అయితే మమ్మల్ని ఎన్నింటికి రమ్మంటారు? మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి అంటూ ఓ కాగిత ముక్క కలం అందించాడు ఆమెకి. ఆమె తన ఇంటి అడ్రస్ రాసిచ్చింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకి రండి అంది. తప్పకుండా వస్తాము. భారమంతా మీ మీదే వేస్తున్నాను. ఈ కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకుని మీరెంతో సహాయం చేయబోతున్నారు. అందుకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో బోధపట్టం లేదు. దాందే ఉందండి, నిజానికి మీరే నాకు సహాయం చేశారు నవ్వుతూ అంది. పోదామా? పదండి. శ్రీధర్ బిల్లు చెల్లించాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే స్కూటర్ మీద మిమ్మల్ని మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను. మీ ఇల్లు చూసినట్టు ఉంటుంది అన్నాడు. పదండి అంటూ స్కూటర్ వెనక సీట్లో కూర్చుంది విజయ. శ్రీధర్ స్కూటర్ని పోనిచ్చాడు. విజయ త్రోవ చెప్తోంది. వాళ్ళ ఇంటి ముందు ఆగింది స్కూటర్. బయట నేమ్ ప్లేట్ చూశాడు. కె రంగనాథం అని ఉంది. ఆ మధ్య తన పేషెంట్గా ఉండి ఇంటికొచ్చిన రంగనాథం గుర్తుకు వచ్చాడు. మళ్ళీ సరిపెట్టుకున్నాడు. రంగనాథం పేరు గల వాళ్ళు ఎంతోమంది ఉంటారని. వస్తానండి అన్నాడు విజయ్ దిగగానే. అదేమిటి, లోపలికి రాకుండా వెళ్ళటం సబబు కాదు. రండి రండి మందహాసంతో అంది విజయ. క్షమించాలి, నేను పేషెంట్ను చూడాలని చెప్పాను కదా, మరి ఏమీ అనుకోవద్దు. ఆదివారం ఎట్లాగో వస్తాను కదా, బై బై అంటూ చెయ్యి ఊపుతూ స్కూటర్ పోనిచ్చాడు శ్రీధర్. నైస్ ఫెలో అని మెల్లగా తనలో తనే అనుకుంటూ గేటు తోసుకుని లోపలికి నడిచింది విజయ. శ్రీధర్ ఇల్లు చేరుకున్న తక్షణమే తాను శ్రీనివాసుని చూసినట్లు, అతన్ని తప్పించుకుని అతనితో తిరుగుతున్న విజయ అనే అమ్మాయితో మాట్లాడిన వైనము, ఆమె శ్రీనివాస్ కపట ప్రవర్తనను అర్థం చేసుకుని అతనికి గుణపాఠం నేర్పి సీత జీవితాన్ని చక్కదిద్దాలని వేసిన పథకము వివరాలు అన్నీ పూసకృచ్చినట్లు చెప్పాడు అందరికీ. అందరి మొహాలు వికసించాయి. సీత ఆనందానికి అంతులేకపోయింది. ఎప్పటికైనా శ్రీనివాస్ తన భర్తే. ఆ బంధం పవిత్రమైనది. అతడిని ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు కలుసుకుంటానా అన్న ఆరాటం ఆమెలో ఇనుమడించింది. మనసులో ఏవేవో మధుర భావాలు మెదిలాయి. బాబుని ఓసారి హృదయానికి హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. శ్రీనివాస్, నిన్ను చూడలేదు కదా ప్రశ్నించాడు రామరాజు. లేదు నాన్న, అతడు నన్ను చూడకుండా నేను జాగ్రత్త పడ్డాను. అయితే పర్వాలేదు. నేను చూస్తే ఆ స్కౌండ్రల్ ఈ నగరం నుంచే మాయం కావచ్చు. అందుకే అతనితో మాట్లాడలేదు. అతని వెంట ఉన్న విజయ అనే అమ్మాయిని కలుసుకుని అంతా చెప్పాను. అదే మంచిదయింది. అంతా విధి నిర్ణయం. మన చేతిలో ఏమీ లేదు, కేవలం విధి చేతిలో కీలు బొమ్మలమని
మరోసారి రుజువైంది. వేదాంతంగా అనేశాడు రామరాజు ఓ నిట్టూర్పు విడుస్తూ. ఆ నిట్టూర్పులో ఒక విధమైన సంతృప్తి, సంతోషం ఉన్నాయి. అమ్మాయి అదృష్టవంతురాలంది యశోదమ్మ సీత తల నిమురుతూ. సీత మురిసిపోయింది. ఆమె మొహంలో కొత్త వెలుగు ప్రకాశించినట్లయింది. ఆ రోజు ఆ ఇంట్లో పండగే అనుకోవాలి. కుమార్ విజయ అన్నయ్య ఓ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. స్వతంత్రమైన ఆలోచన, అధునాతన భావాలు గల వ్యక్తి. అతను లత అనే అమ్మాయిని మనసారా ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా కుమార్ని ప్రాణప్రదంగా చూసుకుంటోంది. కుమార్కి ప్రేమ అంటే ఒక పవిత్రమైన భావం ఉంది. ప్రేమ పేర ఎవరు అన్యాయంగా, అక్రమంగా ప్రవర్తించినా సహించలేని వ్యక్తుల్లో అతనొకడు. విజయ శ్రీనివాస్ కపట ప్రవర్తన గురించి చెప్పినప్పుడు కోపంతో కంపించిపోయాడు. శ్రీనివాస్ క్షంతవ్యుడు కాడు చెల్లాయ్. అటువంటి వంచకుణ్ణి, కపట వ్యక్తిని మన గడప తొక్కనివ్వకూడదు. అతని మొహం చూడకూడదు ఉద్రేకంతో అన్నాడు కుమార్. విజయ్ తేలిగ్గా నవ్వింది. మంచివాడివే అన్నయ్య. మన గడప త్రొక్కనివ్వకపోతే అతనికి పోయింది ఏమీ లేదు. కానీ మనం సాధించవలసింది సాధించలేము అంటే అదోలా చూస్తూ అన్నాడు కుమార్. అతను నమ్మించి మోసం చేసిన యువతి బ్రతుకును చక్కదిద్దాలి. అతడు ఆమెను భార్యగా స్వీకరించేటట్లు చెయ్యాలి. పాపం ఆ యువతి పెళ్లి కాకుండా బిడ్డను కని ఎలా గుండెనిబ్బరంతో జీవిస్తోందో తలుచుకుంటేనే హృదయం ద్రవించిపోతోంది. ఆమె అన్నయ్య ఆ పసికందును తన బిడ్డగా లోకానికి చాటి చెప్తూ తన భార్య ప్రసవించి చనిపోయిందని, చెల్లాయి కోసం భార్యా వియోగంతో తపిస్తున్న దురదృష్ట జీవిగా బ్రతుకుతూ గొప్ప త్యాగం చేశాడు. నిజంగా అతను అనుభవిస్తున్న ఆవేదన అంతా ఇంత కాదు. అందుకనే శ్రీనివాస్ పట్ల అసహ్యంతో పాటు ఆవేశము కలిగింది. అతనికి గుణపాఠం చెప్పాలని ఈ ఆదివారం నా పుట్టినరోజని చెప్పి పుట్టినరోజు జరుపుకుంటున్నాను. నీ పుట్టినరోజు అప్పుడే ఎక్కడొచ్చింది? ఇంకా 4 నెలల వ్యవధి ఉంది కదా. వింతగా చెల్లాయికి చూస్తూ అన్నాడు కుమార్. కేవలం వాళ్ళని కలపడం కోసమే ఈ నాటకము ఆడుతున్నట్లు వేరుగా చెప్పాలేంటన్నయ్య? ఆ పార్టీ అర్థం చేసుకోలేవు. ఐసీ అదా సంగతి. అయితే ఆ రోజు ఎవరు వస్తున్నారేంటి? పరాయి వాళ్ళు ఎవరు రారు. నువ్వు, నేను, లతా, శ్రీనివాస్, శ్రీధర్ ఆయన చెల్లెలు అంతే. వీళ్ళ మధ్యే నా నకిలీ పుట్టినరోజు జరుపుకుంటాను. నిండుగా నవ్వింది విజయ. చెల్లెలి పథకాన్ని అవగాహన చేసుకున్నాడు కుమార్. ఆమె ఏం చేసినా ఆలోచించి నేర్పుతో చేస్తుందని అతనికి బాగా తెలుసు. అయితే నేను చేయాల్సింది ఏమైనా ఉందా? లేకేవన్నయ్య, ఓ చిన్న పార్టీ ఇవ్వాలి కదా. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నువ్వు చేసేయాలి. అలాగే, రియల్లీ ఇట్ ఈజ్ అన్ అడ్వెంచర్. అవుననుకో, ఒక మంచి పని చేస్తున్నామన్న తృప్తి ఉండవద్దా అన్నయ్య? నిజమే. అవును, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నావు. ఆ సమయానికి నాన్నగారుంటే కొంప మునిగిపోదు. ఆ విషయం ఆలోచించారన్నయ్య. అందుకనే 5 గంటల తర్వాత ఏర్పాటు చేశాను. 4ంటికే నాన్నగారు ఇంటి నుండి వెళ్ళిపోతారుగా. అవునవును, మర్చిపోయాను. సరే, నేను ఇలా వెళ్ళొస్తాను అంటూ బయటికి నిష్క్రమించాడు కుమార్. విజయ తృప్తిగా నవ్వుకుంది. ఆ రోజు ఆదివారం సాయంత్రం 4:45 అయింది. రంగనాథం 4 గంటలకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కుమారు, విజయ అన్ని ఏర్పాట్లు ముగించుకుని తీరిగ్గా డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. శ్రీనివాస్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అతనికి 4:30కి రమ్మని చెప్పింది విజయ. ఎవరో వస్తున్నట్లు చప్పుడయ్యేసరికి శ్రీనివాసే వస్తున్నాడనుకుని ఆసక్తితో లేచి నుంచున్నారిద్దరు. తీరా వచ్చిన వ్యక్తి లత అయ్యేసరికి నవ్వుకున్నారు. రా లత అంటూ ఆహ్వానించింది విజయ. కుమార్ మాత్రం అందంగా ముస్తాబై వచ్చిన లతకేసి తదేకంగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు. రియల్లీ ఇవాళ నువ్వు అప్సరసలా అగుపిస్తున్నావు లత, ఉండబట్టలేక అన్నాడు కుమార్. లత సిగ్గుపడిపోయింది. అబ్బా, అప్పుడే పొగడ్తలు ప్రారంభించావు కుమార్. ఐ డోంట్ లైక్ ఇట్ అంది మొహం దించుకుని మందహాసంతో. తాను వలచింది రంభ అని ఊరికినే అన్నారా పెద్దలు? ఈ మగవాళ్ళంతా అంతేనే లత. పొగడ్తలతో పడతుల్ని మైమరిపించి తమ పిడికిట్లోకి తీసుకుంటారు. డ్రాప్ ద మ్యాటర్ నవ్వుతూ అనేసి ప్రస్తావాన్ని కట్ చేసింది విజయ. కుమార్ లతకేసి అలా చూస్తూనే ఉన్నాడు. శ్రీనివాస్ ఇంకా రాలేదా అడిగింది లత. కుమార్ విస్తుపోతూ లత వైపు చూశాడు. అంటే చెల్లాయి ఈ పథకం అంతా నీతో చెప్పిందన్నమాట.
అన్నమాట ఏమిటి, ఉన్నమాటే అంతా చెప్పింది. అందుకేగా ఒట్టి చేతులతో వచ్చాను, చిలిపిగా చూస్తూ అంది లత. అయితే ఇంట్లో అప్పుడే ఓ స్థానాన్ని సంపాదించుకున్నావన్నమాట. తప్పే ఉందన్నయ్య. నీ హృదయంలో స్థానాన్ని సంపాదించుకునే వ్యక్తి ఈ ఇంట్లో స్థానం సంపాదించుకోకుండా ఉంటుందా? లత దగ్గర నేనేమి దాయని తెలుసా? చిరునవ్వుతో అంది విజయ. మై గాడ్, అయితే నేను జాగ్రత్తగా ఉండాల్సిందే, నవ్వేశాడు కుమార్. విజయ, లత కూడా నవ్వుకున్నారు. ఆటో రిక్షా ఇంటి ముందు ఆగిన శబ్దం వినిపించింది. కొంపతీసి శ్రీధర్ వాళ్ళ చెల్లెల్ని తీసుకుని వచ్చేసాడా ఏమిటి? మెల్లగా గొణుక్కుంది కంగారు పడుతూ. శ్రీనివాస్ వచ్చిన తర్వాతనే వాళ్ళు రావడం మంచిదని ఆమె ఉద్దేశం. అప్పుడే నాటకం రక్తి కడుతుందని ఆమె దృష్టి ద్వారం కేసి కేంద్రీకరించింది. వచ్చినవాడు శ్రీనివాస్. బిస్కెట్ కలర్ సూటు, ఎర్రని టైలో మనిషి ఎంతో అందంగా హుందాగా ఆగుపిస్తున్నాడు. అయితే ఆ రోజు అతని అందం, హుందాతనం విజయ్కి జుగుప్స కలిగించే అంటే ఆశ్చర్యం లేదు. అతని చేతిలో రంగురంగుల పూలు కట్టిన ఓ అందమైన బుకే, మరో ప్రజెంటేషన్ ప్యాకెట్టు ఉన్నాయి. హలో అన్నాడు వస్తూనే శ్రీనివాస్ చిన్న మందహాసంతో. సుస్వాగతం శ్రీనివాస్ అంటూ మందహాసంతో ఆహ్వానించింది విజయ. కుమార్ శ్రీనివాస్తో చేయి కలిపాడు. నీకోసం ఎదురు చూస్తున్నాను శ్రీధర్ అన్నాడు కుమార్. ఈ బుకే కట్టించడంలో కాస్త ఆలస్యమైందంతే, మరేం అనుకోవద్దు. అవును, ఇంకెవరు రాలేదేమిటి అంటూ చుట్టూ ఓసారి కలి చూసి, బర్త్డే కేక్ వగైరా వగైరా ఏర్పాట్లే జరిగినట్టు లేదు, ఏమిటి విశేషం అన్నాడు కుక్కు తెప్పుకోకుండా. ఏర్పాట్లన్నీ రెడీయే శ్రీనివాస్, ఎక్కువ మందిని ఆహ్వానించలేదులే, కొద్దిమంది రావాల్సి ఉంది. మా నాన్నగారు కూడా రావాలి తడుముకోకుండా అంది విజయ. విజయ చేతి వాచిని చూసుకుంది. 5 గంటలు కావటానికి ఇంకా 5 నిమిషాలు వ్యవధి ఉంది. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అనుకుంది మనసులో. శ్రీనివాస్ విజయ్ మొహంలోకి పరిశీలనగా చూశాడు. ఆమె ఆ రోజు ఉత్సాహంగా, మునిపటిలా డాషింగ్గా ఎందుకు లేదో అతనికి ఊహకు అందలేదు. అవును, నీ పుట్టినరోజు పండగ నాడు నువ్వు ఇలా ఉదాసీనంగా ఆగుపిస్తున్నావేమిటి విజయ? ఎప్పుడు నీలో ఉండే హుషారు, ఉత్సాహం ఈరోజు కరువైనట్టుంది సందేహాస్పదంగా అన్నాడు. కృత్రిమమైన ఓ నవ్వును తెచ్చిపెట్టుకుంది విజయ. అదేమిటి శ్రీనివాస్ అలా అంటావు? నేను ఉత్సాహంగానే ఉన్నానే. కావాలంటే మా అన్నయ్యని, లతని అడుగు అంటూ తనను తాను సమర్థించుకుంది. అప్పుడే బయట ఆటో రిక్షా ఆగిన చప్పుడైంది. ఎందుకో విజయ్కి ఆరాటం అధికమైంది. మామూలు కంటే అధిక వేగంతో గుండెలు కొట్టుకుంటున్నట్లు అనుభూతి పొందింది. మనసులో ఓసారి భగవంతుని ప్రార్థించుకొని తన ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయమని ప్రార్థించుకుంది. అప్పుడే శ్రీధర్, సీత లోపలికొచ్చారు. సీత అబ్బాయిని ఎత్తుకుని ఉంది. రండి రండి శ్రీధర్ గారు ఆప్యాయంగా ఆహ్వానించింది విజయ. శ్రీధర్ని, సీతని చూసి శ్రీనివాస్ నీరైపోయాడు. వాళ్ళు మళ్ళీ తనకి తారసపడతారని అతడు ఏనాడూ ఊహించలేదు. అతని మొహంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్టుంది. కళ్ళల్లో ఏదో భీతి దోబూచులాడింది. పెదాలు సన్నగా కంపిస్తున్నాయి. చేతులు వణికాయి. చేతుల్లో అంతవరకు పట్టుకున్న ప్రజెంటేషన్ ప్యాకెట్టు, బుకే క్రింద పడ్డాయి. సీతకేసి ఆమె చేతుల్లో ఉన్న పెట్టెకేసి చూశాడు. అతడికి మతిపోయినట్టయింది. కుమారు, విజయ, లత శ్రీనివాస్లో కలిగిన మార్పుల్ని గమనిస్తూనే ఉన్నారు. క్రింద పడ్డ ప్యాకెట్టు, బుకేలను తీసి టిపాయ్ మీద పెట్టాడు కుమార్. శ్రీధర్కి శ్రీనివాసుని చూడగానే ఆవేశం కట్టలు తెగి ప్రవహించింది. అయితే ఆ పరిస్థితుల్లో ఆవేశం అనర్థానికి దారితీయవచ్చు అన్న ఉద్దేశంతో అంత ఉద్రేకాన్ని దిగమింగాడు. హుందాగా నడుస్తూ ముందుకొచ్చి హలో శ్రీనివాస్ అంటూ చెయ్యి చాపాడు. శ్రీనివాస్కి తల కొట్టేసినంత పనైంది. యాంత్రికంగా చేయి కలిపాడు. ఆ చేయి కంపిస్తూ ఉండటం శ్రీధర్ అనుభూతిని పొందాడు. విజయ సీత దగ్గరున్న బాబుని తీసుకుని ముద్దులాడింది. సీతకి పరిస్థితి అయోమయంగా తోచింది. ఆమెకి దాదాపు ఏడుపొచ్చింది. శ్రీనివాస్ తనతో మాట్లాడకపోతే పోయే, తన గురించి ఆసక్తి కనపరచకపోతే పోయే, కానీ బాబు విషయంలోనన్నా కాస్తంత ఆసక్తి కనపరచకపోయేసరికి ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. ముక్కు మొహం తెలియని మనిషల్లే అలా చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాస్. అది ఆమె బాధ. శ్రీనివాస్, శ్రీధర్ గారితో నీకు బాగా పరిచయం ఉన్నట్లుందే అంది విజయ. అవును విజయ, బాగా తెలుసు మెల్లగా అన్నాడు. రాబోయే తుఫానుని ఎలా తట్టుకోవడమో ఆలోచిస్తున్నాడు శ్రీనివాస్. బావుంది. మరి వాడి చెల్లెలైన ఈమెతో పరిచయం లేదా? సూటిగా అతని మొహంలోకి చూస్తూ ప్రశ్నించింది. శ్రీనివాస్ కంగారుతో తప్పిపోయాడు.
తన సమక్షంలోనే శ్రీధర్ సీత నుంచుని ఉండగా కల్పిత విషయాలే చెప్పగలడు. ఆ ధైర్యం చేయలేకపోయింది. పరిచయం లేకే ఉంది అంటూ నీళ్లు నమిలాడు తడబడుతూనే. అట్లా తడబడుతున్నావేం శ్రీనివాస్? ఆమెతో పరిచయం ఉన్నవాడివైతే ఆమెను పలకరించడం సభ్యత కదా. నువ్వింత అసభ్యంగా ప్రవర్తిస్తావని నేనెప్పుడూ ఊహించలేదు. మాటలతోనే చుర్రుమనిపించింది విజయ. సమాధానం ఏం చెప్పాలో, తనని తాను ఎట్లా సమర్థించుకోవాలో శ్రీనివాస్కి అవగాహన కాలేదు. తను ఉచ్చులో ఇరుక్కున్నట్లు గ్రహించేశాడు. కుమార్ అందుకున్నాడు. పలకరించడానికి మొహం చెల్లద్దు. ఏ మొహం పెట్టుకుని పలకరిస్తాడు? ఆమెకి చేసిన ద్రోహం సాక్ష్యంతో సహా కళ్ళెదుట కనిపిస్తూ ఉంటే పలకరించే ధైర్యం ఎక్కడిది? ఇక సభ్యత అంటావా? పై చదువులు చదువుకుని సభ్యతా సంఘంలో జీవిస్తున్నాడే కానీ నిజానికి ఇతరులో స్వచ్ఛత కానీ నిజాయితీ కానీ మానవత్వం కానీ వెతికినా అగుపించదు అని ఇప్పుడు తెలుస్తోంది అంటూ శ్రీనివాస్ కేసు తిరిగి సభ్యతకి మారుపేరు వంచన కాదని ఇప్పుడే నా తెలుసుకో శ్రీనివాస్ అన్నాడు కటువుగా. ఈమెని వంచినట్లే ఇంకా ఎంతమందిని వంచాలో ఏమిటో అంది లత. నిజానికి నేను అదృష్టవంతురాల్ని, లేకపోతే నన్ను మోసగించేవాడేమో. తన సందేహాన్ని బయటపెట్టింది విజయ. ఆ రోజు వరకు వారందరి మధ్య గౌరవప్రదమైన వాతావరణంలో మసిలిన శ్రీనివాస్కి వాళ్ళందరి మాటలు వింటుంటే మాటల ఈటలతో అతన్ని చిత్రవద చేస్తున్నట్టు అనిపించింది. తను చేసిన పాపానికి ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ క్షణంలోనే శిక్ష అనుభవిస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. తన్ను తానోసారి తిరగేసుకున్నాడు. గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. సీతలాంటి ఉత్తమురాలిని, అమాయకురాలిని నమ్మించి మోసగించిన తనకి నిష్కృతి లేదనుకున్నాడు. గత్యంతరము లేకనే కావచ్చు, మానసికంగా కలిగిన పరిణామమే కావచ్చు. అతనిలో పశ్చాత్తాపం కలిగింది. కళ్ళు చెమ్మగిల్లాయి. అంతవరకు మౌనంగా ఉన్న శ్రీనివాస్ ఆలోచిస్తూ ఉండటాన్ని సహించలేకపోయాడు. అతను ఇంకేదో ప్లాన్ వేస్తున్నాడనుకుని సందేహం వచ్చింది. ఒకసారి మోసగించిన వ్యక్తిని ఎవ్వరూ ఎప్పుడూ నమ్మరు. నిజానికి ఆ వ్యక్తిలో మార్పు వచ్చినా అందుకే శ్రీనివాస్ని సందేహించాడు. ఇంకా కేవలం ఓ ప్రేక్షకుడుగా మౌనంగా ఉండలేకపోయాడు. ఏమిటి శ్రీనివాస్ నీ ఆలోచనలు? నీ కపట నాటకానికి ఇంకా తెరవేసే ఉద్దేశం ఉందా లేదా? నువ్వే అందరికంటే తెలివైన వాడినని, అందరినీ వంచిచ్చి గడపగలనని అనుకోకు. అది ఎప్పటికైనా ఎదురు దెబ్బతీస్తుంది. నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని సీతకి క్షమాపణ చెప్పుకో అన్నాడు ఆవేశంతో. విజయ మళ్ళీ అందుకుంది. శ్రీధర్ గారు ఉత్తములు, ఉన్నత సంస్కారం కలవారు కాబట్టి నీకు మరెట్టి అపకారము తలపెట్టలేదు శ్రీనివాస్. ఆయన కేవలం తన చెల్లెలి సౌభాగ్యాన్ని, శ్రేయస్సునే ఆకాంక్షించారు. అందుకే ఆత్మహత్యకు పూనుకున్న చెల్లెల్ని రక్షించుకుని ఆమెలో జీవితం మీద ఆశ పునరుజ్జీవింప చేసి నీ ప్రతిబింబమైన ఆమె బిడ్డను తన బిడ్డగా లోకానికి చాటి చెప్పి తన సుఖ సంతోషాల్ని దూరం చేసుకున్నారాయన. చెల్లాయి పట్ల అన్నయ్యకు గల వాత్సల్యానికి, మమతకు శ్రీధర్ గారి మనస్తత్వం ఒక గీటురాయి. అటువంటి వ్యక్తి సమక్షంలో నిలబడటానికి కూడా నీకు అర్హత లేదు. అందుకే చెప్తున్నాను, ఇక నలుగురిలో పడకముందే, మరో ప్రమాదం ఏది ముంచుకుని రాకముందే నీ తప్పులు ఒప్పుకుని ఆయన చెప్పినట్లు ఆమెకి క్షమాపణ చెప్పుకో అంది విసురుగా. అవును శ్రీనివాస్, నువ్వు క్షమాపణ చెప్పుకుని ఆమెను స్వీకరించాల్సిందే. మరో మార్గం లేదు. నీలాంటి ప్రేమికులు ఉండబట్టే పవిత్రమైన ప్రేమకు కళంకం వస్తోంది. విద్యావంతుల్లో మీ వంటి వారు ఉన్నారంటే మాకే సిగ్గేస్తోంది. మరి ఆలస్యం చేయకుండా ఆమెకి క్షమాపణ చెప్పుకో కంగుమనే గొంతుకుతో అన్నాడు కుమార్. ఇంకా ఆలోచిస్తావేం శ్రీనివాస్? మేము ఎవరమూ చెప్పకుండా నువ్వు చేయాల్సిన పని అది. క్షమాపణ కోరుకో. విజయ మళ్ళీ రెట్టించింది. శ్రీనివాస్కి మార్గాంతరం కనిపించలేదు. తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోలేడన్న సత్యాన్ని గ్రహించి సీతకు దగ్గరగా నడిచాడు. ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. నన్ను క్షమించు సీత, నీకు నేను తీరని అన్యాయం చేసి నా చదువుకి, సంస్కారానికి కళంకం తెచ్చుకున్నాను. నాలోని కపట బుద్ధికి ఈ రోజుతో స్వస్తి చెబుతున్నాను. ఎప్పటికీ నువ్వు నా అర్ధాంగివే. క్షమించానను అన్నాడు పశ్చాత్తాప్తుడై. సీతకు ఆ మాటలు తేనె సోనల్లా వినిపించాయి. తన జీవితంలో ఈ శుభకడియ మళ్ళీ వస్తుందో రాదోనన్న భీతితో
సందిగ్ధతతో ఇన్నాళ్ళు కాలం గడిపింది. మౌనంగా ఏడ్చింది. ఆ రోజు వచ్చేసరికి ఆమె మొహం ఆనందంతో ప్రఫుల్లమైంది. సిగ్గుతో ఎర్రబారింది. అవేం మాటలండి, నేను క్షమించడం ఏమిటి? నేను మీ అర్థాంగిని. జరిగిందేదో జరిగిపోయింది. ఇటువంటి పీడకల మళ్ళీ మన జీవితంలోకి రాకూడదు అంది భర్త మొహంలోకి అనురాగపూరితమైన దృక్కుల్ని ప్రసరిస్తూ. శ్రీధర్ ముఖం వికసించింది. అతని కంటే అధికంగా సంతోషించింది విజయ. ఒక మంచి పని చేశానన్న తృప్తి ఆమెని మరిపించింది. ఆమె చెప్పకపోయినా మీ అబ్బాయి చెబుతాడు క్షమాపణ. ఇదిగో వీడిది తీసుకో అంటూ తన చేతుల్లో ఉన్న బాబుని శ్రీనివాస్కి నవ్వుతూ అందించింది విజయ. శ్రీనివాస్ బాబుని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని ముద్దాడాడు. సీత ఒళ్ళు పులకరించింది సంతోషంతో. శ్రీనివాస్ మెల్లగా శ్రీధర్ దగ్గరికి నడిచాడు. శ్రీధర్, నన్ను నువ్వు కూడా క్షమిస్తావు కదూ? ఇలా ఎందుకు జరిగిందో క్షమాపణ చెప్పలేను గాని నా ప్రవర్తనకి నేను కుచించుకుపోతున్నాను అన్నాడు పరితపిస్తూ. శ్రీధర్ చిరునవ్వుతో శ్రీనివాస్ భుజం మీద తట్టాడు. ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగింది. అందుకు సంతోషిస్తున్నాను శ్రీనివాస్. నిజానికి మా చెల్లాయి అదృష్టవంతురాలు. అందుకే అనుకోకుండా నువ్వు విజయ్ గారితో మాట్లాడుతూ నా కంట పడ్డావు. నిన్ను కలయకుండా నువ్వు వెళ్ళిపోయాక ఆమెని కలుసుకున్నాను. నీ విషయం అంతా చెప్పాను. ఆమె నన్ను అర్థం చేసుకుంది. నా మాటల్ని విశ్వసించింది. సీత బ్రతుకును సరిదిద్దడానికి సంకల్పించుకుంది. నీ వంటి వంచకులకు మోసంతోనే గుణపాఠం నేర్పాలనుకుంది. ఈ ఏర్పాట్లన్నీ ఆమె చేసినవే. ఆమె సమయస్ఫూర్తికి సహృదయతకి నేను మా చెల్లాయి కృతజ్ఞత చెప్పుకోవాలి అంటూ విజయ కేసి చూశాడు శ్రీధర్. విజయ బిడియపడుతూ మొహం దించుకుంది. అప్పే, కృతజ్ఞతలు ఎందుకండి? తోటి స్త్రీ జీవితాన్ని సరిదిద్దడం, శ్రీనివాస్ లాంటి వంచకులకు బుద్ధి చెప్పడం నా కర్తవ్యంగా బాధ్యతగా గుర్తించి ఈ ప్రయత్నాలు చేశాను. ఇందులో మా అన్నయ్య సహకారమూ ఉంది అంది మెల్లగా. మీలాంటి సహృదయులు ఎంతమంది ఉంటారండి? నేను చెప్పిన విషయాలని మీరు నమ్మకపోతే నేనేం చేసేవాడిది చెప్పండి. అప్పుడు నేను సీతలా మోసపోయేదాన్నేమో. ఎవరు చెప్పగలరు? ఒక విధంగా మీరు నాకు సహాయం చేశారు. నేనే కృతజ్ఞత చెప్పుకోవాలి అంది విజయ. బయట కారు ఆగినా చప్పుడయింది. విజయ నిర్ఘాంతపోతూ అన్నయ్య కేసి చూసింది. కుమార్ ఏం జరిగితే జరగని ఊరుకోమన్నట్లుగా సౌంజ్ఞ చేశాడు. అంతలోనే రంగనాథం లోపలికి వచ్చాడు. నాన్న, ఎప్పుడు లేనిది ఈవేళ ఎందుకీ సమయంలో వచ్చారో విజయకి అర్థం కాలేదు. లోపల కంగారు పడుతున్నా గంభీరంగా ఊరుకుంది. రంగనాథంని చూస్తూనే శ్రీధర్ విస్తుపోయాడు. ఆ రోజు రంగనాథం గారి నేమ్ ప్లేట్ చూసి తాను సందేహించాడు. ఇప్పుడు తన సందేహమే నిజమైంది. నమస్కారం రంగనాథం గారు అన్నాడు శ్రీధర్. ఈసారి ఆశ్చర్యపోవడం కుమార్ విజయల వంతయింది. నమస్కారం. మీరు ఇలా వచ్చారేమిటి డాక్టర్ గారు అంటూ దగ్గరకు వచ్చాడు రంగనాథం. శ్రీధర్ గారు, మా నాన్నగారు మీకెట్లా తెలుసునండి ప్రశ్నించింది విజయ ఏమీ అర్థం కాక. రంగనాథం గారు, మీ నాన్నగారని ఇప్పుడే తెలుసుకున్నానండి. కానీ ఆయన ఒకప్పుడు నా పేషెంటు. ఆ విధంగా పరిచయం జవాబిచ్చాడు శ్రీధర్. రంగనాథం చప్పున ప్రస్తావన మార్చాడు. అది సరే కానీ డాక్టర్ గారు, మీ చంటాడిని తీసుకొచ్చారా? పాపం మీకు చాలా ఇబ్బందండి అన్నాడు రంగనాథం. విజయ్ ఫకాలన నవ్వింది. అదేమిటమ్మాయి అలా నవ్వుతావు అన్నాడు రంగనాథం. కాకపోతే మరేమిటి నాన్న, ఆ చంటాడి ఈయన కొడుకు కాడు. అసలేనికి వివాహమే కాలేదట. వీళ్ళ చెల్లాయి అదిగో అటు చూడండి. ఆ అబ్బాయి ఆమె కొడుకు. శ్రీనివాస్ అబ్బాయి తండ్రి. ఈ మిస్టరీని ఇంతవరకు రహస్యంగా ఉంచటానికే శ్రీధర్ గారు అభూత కల్పనలు చేసి ఆ చంటాడిని తన కొడుకుగా లోకానికి చెప్పారట వివరించింది క్లుప్తంగా. వాట్? శ్రీనివాస్ ఆ చంటాడి తండ్రా? అంతా అయోమయంగా ఉందే. అయితే డాక్టర్ గారు నాతో అబద్ధం చెప్పారన్నమాట సీరియస్గా అన్నాడు రంగనాథం. శ్రీధర్ ఎంతో బాధపడ్డాడు. క్షమించండి సార్, పరిస్థితుల దృష్ట్యా అబద్ధం చెప్పక తప్పింది కాదు ఖిన్నవదనంతో అన్నాడు. అబద్ధం చెప్పినందుకు శిక్ష ఏంటో తెలుసా? గంభీరంగా అన్నాడు రంగనాథం. చెప్పండి. ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా భరించడానికి సంసిద్ధుణ్ణే. నాకిప్పుడు బాధ్యతలు లేవు, స్వేచ్ఛాజీవిని జవాబిచ్చాడు శ్రీధర్. మీరు మా విజయని వివాహం చేసుకోవాలి. నా అల్లుడు డాక్టరే ఉండాలన్నది నా చిరకాల వాంఛని ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను, గుర్తుందా? శ్రీధర్ మొహం విప్పారింది. బాగా గుర్తుంది సార్. మీ అమ్మాయి విజయ్ని సంతోషంగా స్వీకరిస్తాను అర్థాంగిగా. నాకు సంబంధించినంత వరకు బాగానే ఉంది, కానీ ఆమె అంగీకరించాలి కదా.
అంటూ విజయ కేసి ఓరగా చూశాడు శ్రీధర్. విజయ నిరాకరిస్తుందా? అబ్బే, శ్రీధర్ని కలుసుకున్న క్షణం నుంచి అతని పట్ల సదభిప్రాయం ఏర్పడింది. అతని మనస్తత్వం తెలుసుకున్నాక అతనే తనకి తగిన వరుడు అనిపించింది ఆమెకి. ఇప్పుడు తండ్రే ఆ ప్రస్తావన తీసుకొచ్చేసరికి ఆమె సిగ్గుతొంతరలు ముంచుకొచ్చాయి ఆమెకి. బయటికి చెప్పలేని భావాలని వ్యక్తం చేస్తున్నట్లుగా మొహం ప్రక్కకి తిప్పుకుని నవ్వుకుంది లోలోన. రంగనాథం కూతురి అభిమతాన్ని అర్థం చేసుకున్నాడు. అయినా ఆమె మౌనంగానైనా తలోపడం తాను చూడాలి అనుకున్నాడు. ఏమమ్మా విజయ, ఈ డాక్టర్ గారిని వివాహం చేసుకోవటం నీకు సమ్మతమేనా? అడిగాడు మెల్లగా. అవునన్నట్లుగా తల ఊపుతూ 2 చేతులతో మొహం కప్పేసుకుంది సిగ్గుతో. ఆ క్షణంలో అదో వింత అనుభూతి. రంగనాథం ముసిముసిగా నవ్వుకున్నాడు. అయితే మరింకే, నా కోరిక తీరినట్లే అంటూ శ్రీధర్తో మీ నాన్నగారితో మాట్లాడతానని చెప్పండి డాక్టర్ అన్నాడు. అట్లాగేనండి. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు శ్రీధర్. తన జీవితంలో ఇది ఊహించని పరిణామం అనుకున్నాడు. కంగ్రాచులేషన్స్ శ్రీధర్ అన్నాడు శ్రీనివాస్. విజయ నీకును. థ్యాంక్స్. ఇద్దరు ఒకేసారి కృతజ్ఞత చెప్పుకున్నారు. విజయ తనకి వదిన కాబోతున్నందుకు సీత మురిసిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంది. విజయ్కి ఒక విషయం మాత్రం ఇంకా అర్థం కాలేదు. ఏ రోజు కూడా ఈ సమయంలో ఇంటికి రాని మీరు ఈరోజే ఎందుకు వచ్చారు నాన్న? నిజం చెప్పండి నవ్వుతూనే అడిగింది. రంగనాథం నిండుగా నవ్వాడు. నీ మస్తిష్కం చాలా చురుకైనదమ్మా విజయ. మీ అన్నయ్యకు కూడా ఆ ప్రశ్న వేయాలని తట్టలేదు. నువ్వు ప్రశ్నించావు. నువ్వు ఊహించినట్లు కారణం ఉండే వచ్చానమ్మా అంటూ క్షణమాగి గొంతు సవరించుకున్నాడు. అందరూ ఆసక్తితో ఆయన చెప్పబోయేదానికై ఎదురు చూస్తున్నారు. రంగనాథం ప్రారంభించాడు. శ్రీనివాస్ విషయం మీ అన్నయ్య నువ్వు మాట్లాడుకోవడం విన్నానమ్మా. అప్పుడు నాకు నిజం తెలిసింది. డాక్టర్ శ్రీధర్కి వివాహం జరగలేదని, అతని కొడుకుగా చలామణి అవుతున్న అబ్బాయి అతని చెల్లెలికి శ్రీనివాస్కి పుట్టినవాడని. కొద్ది రోజుల క్రితం నా ఒంట్లో సుస్థి చేసింది. జ్ఞాపకం ఉందిగా? రోజు డాక్టర్ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు ఇంజెక్షన్లు తీసుకునేవాడిని. నా ఆరోగ్యం కుదుటపడింది. అప్పటినుంచే అతని పట్ల నాకు విధమైన అభిమానం ఏర్పడింది. నీకు కాబోయే భర్త డాక్టర్ అయి ఉండాలన్న ఓ కోరిక నాలో ఎప్పటినుంచో ఉంది. శ్రీధర్ గారు నాకు నచ్చారు. అందుకే ఓ రోజు వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి నిన్ను శ్రీధర్కి చేసుకోమని వాళ్ళ నాన్నగారిని కోరాను. ఆ ముసలాయన ఎంతగానో బాధపడుతూ చెప్పిందేంటంటే శ్రీధర్కి వివాహం జరిగిందని, అతని భార్య ప్రసవ సమయంలో బిడ్డని కని కళ్ళు మూసిందని, ఆ బిడ్డ వారి దగ్గరే పెరుగుతున్నాడని వివరించి చెప్పి, ఆ పరిస్థితుల్లో నిన్ను ఆ ఇంటి కోడలిగా పంపటానికి నేను అంగీకరిస్తే తనకేమీ అభ్యంతరం లేదన్నారు ఆయన. కానీ చూస్తూ చూస్తూ అటువంటి వాతావరణంలోకి నిన్నెలా పంపగలనమ్మా? అందుకే నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. నీ మాటలు విన్నాక నాలో ఆశాజ్యోతి మళ్ళీ వెలిగింది. నీ పథకంలో నువ్వు ముఖ్య విషయం మర్చిపోయావు. నవ్వుతూ ఆగాడు. ఏమిటి నాన్న? దూరమైన ఆ భార్యాభర్తలు కలిపావు. అంతవరకు బాగానే ఉంది. కానీ శ్రీనివాస్ లాంటి చంచల మనస్కుడు ఎప్పుడేం చేస్తాడో ఊహించలేం కదా. అతడి ఓ కట్టుబాటులో ఉంచే పద్ధతిని విస్మరించావు. దానికి మీ అనుభవం చాలింది కాదు. అందుకని మీ ప్రయత్నంలో నేను ఒక భాగస్వామిని కావలసి వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం టేప్ రికార్డర్ ఏర్పాటు చేసి రిసీవర్ని టీపాయ్ క్రింద పెట్టాను అంటూ ముగించాడు రంగనాథం. అయ్యగారు, తమరు చెప్పినట్లే చేశానంటి అంటూ ప్రక్క గదిలో నుంచి బయటకు వస్తూ అన్నాడు వంటవాడు. అందరూ విస్మయంతో ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఆ ఆలోచన తట్టనందుకు విజయ తనని తాను నిందించుకుంది. రంగనాథం గారు, వయసుకు ఎప్పుడూ విలువుందండి. మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నాడు శ్రీధర్. అందులో నా స్వార్థం కూడా ఉందిలేండి డాక్టర్ గారు. ఏమిటండి? ఇంకేమిటండి, మా విజయని వివాహం చేసుకుందుకు మీ అంగీకారం కూడా రికార్డ్ అయిందిగా నవ్వుతూ అన్నాడు రంగనాథం. అందరూ నవ్వేశారు. అన్నయ్య, ఇంకా ఏర్పాట్లు కానీ? అంతా సవ్యంగా సాగిపోయింది. రియల్లీ ఇట్ ఈజ్ ఏ హ్యాపీ డే అంది హుషారుగా విజయ. హ్యాపీ బర్త్డే అన్నాడు శ్రీనివాస్. బర్త్డే లేదు, ఏమీ లేదు. నా బర్త్డే మరో 4 నెలలకు వస్తుంది నవ్వింది. అంటే ఇదంతా? తెల్లబోయాడు శ్రీనివాస్. నాటకం. నీ నిజస్వరూపం బయటపెట్టడానికి ఏర్పాటు చేసిన నకిలీ పుట్టినరోజు. అందరూ మళ్ళీ నవ్వారు. శ్రీనివాస్ కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు సీతకేసి చూస్తూ. టేప్ రికార్డర్ ఆన్ చేయరా అంటూ కేకేశాడు రంగనాథం. రేడియోలో నుంచి మధురమైన ప్రేమగీతం వినిపిస్తోంది. పార్టీ సన్నాహాలకు కుమార్ కదిలాడు. అతని వెంట శ్రీధర్, శ్రీనివాస్ కూడా వెళ్లారు. రంగనాథం డాక్టర్ శ్రీధర్ని అల్లుడుగా పొందినందుకు అమితానందాన్ని పొందాడు. లతని కోడలుగా చేసుకున్నాడు. జీవితంలో ఇంకా అతను కోరుకునేది ఏమీ లేదు. సరదాగా నిశ్చింతగా శేష జీవితాన్ని గడపటమే. రోజు రంగనాథం డాక్టర్ శ్రీధర్ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళందరినీ చూసి రావాలని. శ్రీధర్ కన్సల్టింగ్ రూమ్లో బిజీగా ఉన్నాడు. రామరాజు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు.
రంగనాథుని చూడగానే పుస్తకాన్ని టీపాయ్ మీద పడేసి ఆప్యాయంగా ఆహ్వానించాడు. రండి బావగారు, కూర్చోండి. రంగనాథం వియ్యంకుడికి అభిముఖంగా ఆసీనుడయ్యాడు. ఏమిటో దీక్షగా చదువుతున్నారు? నవ్వుతూ అన్నాడు రంగనాథం. ఊరకనే ఎప్పుడు కూర్చోను బావగారు, ఏదో ఒకటి చదువుతూ ఉంటాను. ఈ మధ్య మనసు బాగులేక చదువు పట్ల ఆసక్తి ఉండేది కాదు. పుస్తకం తెరిస్తే చాలు అమ్మాయి జీవితం ఆలోచనకొచ్చేది. ఆ పుస్తకాన్ని మూసేసేవాడిని. ఏదో మీ అందరి ఆశీర్వాద బలం వల్ల దాని జీవితం కుదుటపడింది. మా వంశగౌరవం నిలబడింది. ఇంకా నాకు ఏ చింత లేదు. అందుకే మళ్ళీ చదువులో పడ్డాను. ఏమిటోనండి బావగారు, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోవు. ఏది ఎలా జరగాల్సి ఉందో అలాగే జరిగి తీరుతుంది. దాన్నే మనం విధి అంటాము. విధి చేతిలో మనం కీలుబొమ్మలమే అనుకోండి. ఆ అమ్మాయి లోపలున్నట్టుంది అన్నాడు రంగనాథం. విజయ, ఇలా రా అమ్మా, మీ నాన్నగారు వచ్చారు అంటూ కేకలు వేశాడు రామరాజు. విజయ క్షణంలో వచ్చేసింది. ఆమె బాబునెత్తుకుని, ఏ నాన్న ఇప్పుడే వచ్చావా అంది. అవునమ్మా, ఈ పడవతో నీకు బాగా ఉప్పుసుకుపోతున్నట్టుంది నవ్వుతూ అన్నాడు రంగనాథం. అవునాన్న, ఇంటి పనంతా అత్తగారు సీత చూసుకుంటున్నారు. నన్ను ఏ పని చెయ్యనివ్వరు. అందుకే బాబునెత్తుకుని తిప్పుతూ ఉంటాను. మంచిదేలేమ్మా. మా అల్లుడు కన్సల్టింగ్ రూమ్లో బిజీగా ఉన్నట్టున్నాడు. మరి శ్రీనివాస్ కాలేజీకి వెళ్ళాడా? అవునాన్న, విడిగా ఇల్లు చూసి కాపురం పెడతానంటున్నాడు. కానీ కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండమని మీ అల్లుడు గారు చెప్పారు. అది నిజమేలే, కొద్ది రోజుల పాటు మన మధ్య ఉండడమే శ్రేయస్కరం. అయినా ఇప్పుడు మరింకేం వేషాలు వేయడులే. ఒకసారి నలుగురిలో అవమానం పొందాడు కదా. పైగా మన చేతుల్లో ఆ టేపు ఉన్నంత వరకు మోసానికి సాహసించలేడు. ఆ అవసరం మరి ఉండకపోవచ్చులే. నమస్కారం మావయ్య గారు, లోపల నుంచి కాఫీ తెస్తూ అంది సీత. రామ్మ, కులాసయ్యేనా? ఆమె అందించిన కాఫీ తీసుకుంటూ అన్నాడు రంగనాథం. కులాసయ్యేనండి. మీ అందరి ఆశీర్వాదం వల్ల మూడువారిన నా జీవితం మళ్ళీ చిగురించింది. తృప్తిగా చిరునవ్వు నవ్వుతూ అంది సీత. అది నీ అదృష్టమమ్మా. అంతేకాదు, నీ సమస్యతో పాటు నా సమస్య పరిష్కృతమైంది. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు రంగనాథం. క్షణ నిశ్శబ్దం తర్వాత ఖాళీ కప్పు టీపాయ్ మీద పెడుతూ మళ్ళీ రంగనాథమే అన్నాడు. అన్నట్టు ఇవాళే పిక్చర్ మారింది మా హాల్లో. కారు పంపుతాను, మీరందరూ వచ్చేయండి. వింటున్నావు కదమ్మా విజయ? విన్నానులే నాన్న, అందరినీ తీసుకొస్తాను. రంగనాథం లేచాడు. బావగారు, మీరు రావాలి, మరి వెళ్ళొస్తాను అంటూ నిష్క్రమించాడు. అమ్మాయి విజయ, ఇట్లాగే మనందరం సమిష్టిగా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండటంలో ఎంత ఆనందం ఉందో చూసావా? కలకాలం మనం ఇలాగే ఉండాలమ్మా. రామరాజు తృప్తిగా అంటూ, ఏడి ఆ భడవని ఇలా ఇవ్వు. ఆ స్వచ్ఛమైన బోసినవ్వు చూస్తేనే మనశ్శాంతి కలిగినట్లుంటుంది అని కోడలి చేతుల్లో ఉన్న బాబును తీసుకుని లాలించడం ప్రారంభించాడు. సీత, విజయ ఆ తాత మనవణ్ణి చూస్తూ నిండుగా నవ్వుకున్నారు లోలోపల. సమాప్తం.